ఈ పూట నేను మీతో చెప్పాలనుకునే నాకు చిన్న సందేశం. అదేంటంటే సాక్ష్యం. ఏంటది? అందరూ చెప్పాలి. ఏంటది? సాక్ష్యం. చాలా విలువైనది, అవసరమైనది కూడా, ఉత్తమమైనది, ఉన్నతమైనది కూడా. నేను చాలాసార్లు వింటుంటాను పెద్దవాళ్ళ నోట. అదేంటంటే సాక్ష్యం లేనిదే మోక్షం లేదు అంటుంటాను. గనుక సాక్ష్యం అనేది చాలా గొప్పది. అంటే నేను చెప్పేది ఏదో ఇక్కడికి వచ్చి మీ అందరికి స్తోత్రాలు, దేవునికి వందనాలు, గేదె దొరుకుతుంది, అంతలోపల ఆటో వస్తే ఆటో ఎక్కేసాను, గేదె ఆటో ఎక్కలేక వెనక్కి వెళ్ళిపోయింది, ఇవి మాత్రమే కాదు. అట్లన్నీ సాక్ష్యం అంటే ఇవి కాదని నేను అనట్లే. మనం మేలులు పొందుకున్నాం కనుక మనం సాక్ష్యం చెప్తున్నాం, అది దేవుని ఘనత కొరకు. రెండవది, వింటున్న వారి యొక్క విశ్వాస బలం కొరకు. మీరు చెప్పిన సాక్ష్యం అనేకుల్ని బలపరుస్తుంది, అనేకుల్ని ఆ సాక్ష్యం ఏం చేస్తుంది? విశ్వాసమందు స్థిరపరుస్తుంది. అందుకని సాక్ష్యం చెప్పాలి, సాక్ష్యం ఉండాలి. అయితే అంత మాత్రమే కాదు, సాక్ష్యం చెప్పేసి అయిపోయింది నా బాధ్యత, నా భారం అని కాదు. ఆ సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి. ఆ సాక్ష్యాన్ని మనం అంతం వరకు భద్రపరుచుకోవాలి. అందులో మనం ఆ సాక్ష్యాన్ని కాచుకొని కాపాడుకున్న వ్యక్తులమైతే కలిగే ఆశీర్వాదాలు వేరుగా ఉంటాయి. ఇక్కడ నేను మీకు ప్రత్యేకంగా సాక్ష్యము వలన మన పితరులు ఎంత గొప్ప అద్భుతాలు చూశారనేది నేను మీకు చూపించాల్సిన అవసరం లేదు, లేఖనాల్లో మనం చదువుతాము. అయితే హెబ్రీ పత్రికలో పరిశుద్ధుడైన పౌలు ఈ సాక్ష్యాన్ని బట్టి వ్రాసిన మాటని మూలవాక్యంగా నేను మీకు చూపిస్తాను. 11వ అధ్యాయం 1వ వాక్యం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టియే, ఇక్కడ నుంచి వినండి, దానిని బట్టియే, దేనిని బట్టి? దేనిని బట్టి? విశ్వాసమును బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. ఇప్పుడు నాకు మీరు సమాధానం చెప్పండి, దేనిని బట్టి సాక్ష్యం పొందారాళ్ళు? అంటే ఇప్పుడు మనం విశ్వాసులమా పిశాసులమా? మనలో ఉన్న విశ్వాసం వలన మనకేం రావాలి? సాక్ష్యం రావాలి. నేను విశ్వాసిని అని చెప్పుకున్నంత మాత్రం కాదు, నేను విశ్వాసిని అని మనం భ్రమపడినంత మాత్రం కాదు, నేను విశ్వాసిని అని చెప్పుకొని మనల్ని మనం మురిపించుకోవడం, మరిపించుకోవడం కాదు. మనలో ఉన్న విశ్వాసం మనకు ఒక సాక్ష్యాన్ని తీసుకొని రావాలి, మనకు ఒక సాక్ష్యాన్ని ప్రసాదించాలి. మన పితరులు ఈ విశ్వాసమును బట్టి, విశ్వాసంలో వీరుల జాబితా మీరు చదువుతారు. అక్కడ చాలామంది ఉన్నారు, వాళ్ళే కాదు ఇంకా ఉన్నారు. వాళ్ళు విశ్వాస వీరులు. విశ్వాసం ద్వారా వాళ్ళు రాజ్యాలు జయించారు. విశ్వాసం ద్వారా వాళ్ళు సింహాల నోళ్ళు మూయించారు. విశ్వాసమును బట్టి వాళ్ళు అగ్నిని చల్లార్చారు. విశ్వాసమును బట్టి వాళ్ళు రంపాలతో కయ్యబడ్డారు. విడుదలను పొందనాలను నిర్దట మరి శ్రేష్టమైన పునరుద్ధానము కొరకై. ఇవన్నీ విశ్వాస వీరుల యొక్క ఆధిక్యతని చూపిస్తాయి. విశ్వాస వీరుల యొక్క విశ్వాస పటిష్టతని, ప్రతిష్టతని మనకు బోధిస్తాయి. విశ్వాస వీరులు అనేక మంది ఉన్నారు. అయితే ఈ విశ్వాసం దేనికి వాడుకున్నారు వాళ్ళు? అద్భుతాలు జరగడానికి మాత్రమే కాదు, మహత్కార్యాలు చూడడానికి మాత్రమే కాదు, అక్కర్లు తీర్చుకోవడానికి మాత్రమే కాదు, అవసరతలు తీర్చుకోవడానికి మాత్రమే కాదు. మనకు విశ్వాసం ఎప్పుడు పని అవుతుంది? విశ్వాసంతో మనకి ఎప్పుడు పని? రేపు పొద్దున మనం 50,000 రూపాయలు కట్టాలి, ఈ రాత్రి నిమ్మక నీళ్ళెత్తినట్లుగా ఉంటాం మనం. ఏమంటే నా విశ్వాసం గొప్పది, ఎవరినో ఒకరు లేపుతాడు దేవుడు అంటారు. ఆమెను అంటారని నేను చెప్పేది. మనసు ఇక్కడ పెట్టండి, మనసు ఎక్కడో పెట్టి ఆమెనంటే అన్న వింటున్నారు అనుకుంటాడు అనుకోవద్దు. అర్థమైందా? భయంకరంగా యాక్సిడెంట్ జరిగింది, ఆ యాక్సిడెంట్లో 3 దెబ్బలు తగిలినాయి అంటే ఆమెన్ అన్నావు అనుకో, ఆమెన్ అనింది మంచిదే కానీ మనసు ఎక్కడ లేదని అర్థం. విశ్వాసాన్ని దేనికి వాడుతున్నాం మనం?
ఏదైనా ఒక అద్భుతం జరగాలనుకున్నప్పుడు విశ్వాసం దగ్గరికి వెళ్తాం. ఏదైనా ఒక మేలు జరగాలనుకున్నప్పుడు విశ్వాసం జోలికి వెళ్తాం. అప్పటికప్పుడే అద్దెకి తెచ్చుకుంటాం విశ్వాసాన్ని. విశ్వాసమా, రేపు పొద్దున 50,000 రూపాయలు కట్టాలి, నువ్వు నాతో ఉండాలి అని విశ్వాసాన్ని కోరుకుంటాం. వీటి కొరకు మాత్రమే కాదు, వీటి కోసం మాత్రమే కాదు విశ్వాసం. అసాధ్యమైన వాటిని సుసాధ్యపరచుకోవడానికి మాత్రమే కాదు, నువ్వు కలిగి ఉన్న ఈ విశ్వాసం ద్వారా నీకు సాక్ష్యం కలగాలి. ఏమ్మా, నువ్వు నివసించే చోట, నువ్వు పనిచేసే చోట, నువ్వు చదువుకునే చోట. నేను భీమవరంలో సేవలో ఉన్నప్పుడు ఒక సహోదరి ఇంచుమించు ఒక 25 మంది స్టూడెంట్స్ని, అంటే తన కొలీగ్స్, తన ఫ్రెండ్స్ని, అక్కడ భీమవరంలో కాలేజ్ ఉంది మన మందిరం వెనుక, ఒక 25 మందిని పోగేసుకుని వచ్చేది ఆ సహోదరి. యవనస్తురాలు వచ్చి ముందు కూర్చుంటారు. వాళ్ళలో ఒక పాప మన మధ్యలో ఉంది. మరి ఇక్కడ ఉందో కింద నాకు తెలీదు. ఆ సహోదరి 25-30 మంది వచ్చేవాళ్ళు. ఆ ఒక్క పాప, ఆ అమ్మాయి తీసుకొచ్చేది 30 మందిని. వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే, అన్న మరి మేము పర్మిషన్ అడుగొచ్చాము, ఆఖరులో అందరికి ప్రార్థన చేసినంత వరకు ఉండాలంటే లేట్ అయిపోతుంది, మీరు వాక్యం అయిపోయిన తర్వాత ప్రార్థన చేసేటప్పుడు మొట్టమొదటి మాకు చేసేస్తే మేము త్వరగా వెళ్ళిపోయి కాలేజీలో వెళ్ళిపోతామన్నా. అట్లాంటి నేను అన్నాను, తప్పనిసరిగా చేస్తానమ్మా అని. వాక్యం అయిపోయిన వెంటనే ప్రార్థనలకి ముందుకు రాగానే ముందు వాళ్ళకి చేసి పంపించేసేవాడిని. నేను ఆ 25-30 మంది ఆ పిల్లల్ని అడిగాను చాలాసార్లు, మీరు ఎక్కడి నుంచో ఏదేదో ఊర్ల నుంచి వచ్చాడు, చదువుకుంటున్నారు కదా, మరి ఈ మందిరం ఎలా తెలుసు అంటే, మాకు మందిరం తెలీదు, యేసు ప్రభుని గురించి కూడా మాకు తెలియదు. ఇదిగో మా ఫ్రెండ్ భక్తి కలిగింది, విశ్వాసం కలిగింది, ప్రార్థన ఆత్మ కలిగింది. ఈ పాప, మా ఫ్రెండ్, ఈ అమ్మాయి మమ్మల్ని అందరిని మార్చింది. మేమంతా కాలేజీలో గదిలో మేము ఒక గదిలో కూర్చొని ప్రార్థన చేసుకుంటాం. చూసారండి ఆ సాక్ష్యం ఎంత గొప్పదో చూడండి. ఆ సాక్ష్యం ఎన్ని ఆత్మలను రక్షిస్తుందో చూడండి. ఆ సాక్ష్యం ఎదుటి వాళ్ళకి ఎంత ప్రయోజనకరమో చూడండి. ఈ సాక్ష్యమే మన బ్రతుకులకి ఎంత ఘనతో కూడా చూడండి. మన పితరులు విశ్వాస వీరులు. ఈ విశ్వాసాన్ని బట్టి వాళ్ళు సాక్ష్యాన్ని పొందుకున్నారంట. అంటే ఈ విశ్వాసాన్ని వాళ్ళు దీనికి వాడుకున్నారు. దేనికి సాక్షి కొరకు వాడుకున్నారు. మనమేమో రోగాలు బాగవడానికి వాడుకుంటాం, చేసిన అప్పులు కట్టుకోవడానికి వాడుకుంటాం, మనకు అసాధ్యమైన వాటిల్ని సుసాధ్యపరచుకోవడానికి వాడుకుంటాం. మన పితరులకి మనకున్న వ్యత్యాసం అదే. వాళ్ళు వాటి కొరకు కాకుండా వాళ్ళు తమ సాక్ష్యం కొరకై ఈ విశ్వాసాన్ని వాడుకున్నట్లు సత్యవాక్యం సెలవిస్తుంది. ఈ సాక్ష్యమే మనకు లేకపోతే, ఆ సాక్ష్యం జీవితమే మనకు లేకపోతే, మనం విశ్వాసాలు మనడానికి కూడా కష్టమే. ఎందుకంటే విశ్వాసం ఉంటే విశ్వాసం ద్వారా సాక్ష్యం కలుగుతుంది కదా. అర్థమవుతుందండి? విశ్వాసం అంటే విశ్వాసం వలన ఆ సాక్ష్యాన్ని మనం అనుభవిస్తాం కదా. ఇప్పుడు నేను మీకు ఒక 3-4 వ్యక్తులు చూపిస్తా. వీళ్ళు ఎవరయ్యా అంటే దేవుని దగ్గర నుంచి సాక్ష్యం పొందినాడు. ఎవరి దగ్గర నుంచి? దేవుని దగ్గర నుంచి సాక్ష్యం పొందినాడు. ఎవరాళ్ళు? మొదటిది అపోస్తలుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 22వ వాక్యం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. చూసారండి, ఎవరిని గూర్చి సాక్ష్యం ఇచ్చాడు? ఈ దావీదును గూర్చి ఇచ్చిన సాక్ష్యం ఏంటి? ఇతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు.
ప్రతి వ్యక్తికి వాళ్ళ వాళ్ళ ఇష్టాలు ఉంటాయండి. నేను చెప్పేది వినాలి, నా వైపు చూడండి. ప్రతి వ్యక్తికి వాళ్ళ వాళ్ళ ఇష్టాలు ఉంటాయా ఉండవా? నా ఇష్టాన్ని మీరు హరించారనుకో నా కోపం వస్తుందా లేదా? మీ ఇష్టాన్ని నేను హరించాననుకో మీ కోపం వస్తుందా లేదా? ఏంటండి? మీకు కొన్ని ఇష్టాలు ఉంటాయి, నాకంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి. నా ఇష్టం నేను త్యాగం చేయలేను. మీ ఇష్టాన్ని మీరు త్యాగం చేయాలంటే కష్టతరంగా ఉంటుంది. ఆదివారం పూట కూడా తెల్ల బట్టలు కట్టుకురమ్మంటే మీరు కొన్న బట్టలన్నీ ఆడబెట్టుకోవాలంట. బాగానే ఉంది ఆ వారం, ఏదో మందిరానికి వెళ్ళాలని వచ్చి వస్తున్నాం అనుకో, దెబ్బలు తిని తన్నులు తిని తిట్లు తిని కొనుక్కున్నాను పట్టు చీర. ఎందుకు? పెట్టులో పెట్టుకోవడానికా? కనీసం ఆదివారం అని ఎటు బయటికి మిగతా వారాల్లో బయటికి వెళ్ళే సోర్స్ లేవు, ఎక్కడికి వెళ్ళనివ్వరు, వెళ్తే తంతరు పట్టుకొని. మరి ఆదివారం అన్నా మనం బయట కనబడతాం, ఆదివారమే బయటకు వస్తాము. ఆ ఆదివారం కూడా పెట్టులో పెట్టుకొని తెల్ల బట్టలు కట్టుకొని రావాలంటే, సాదా సీదాగా కనబడాలంటే ఏంటది? ఎంత కష్టమో మన ఇష్టాన్ని చంపుకోవాలంటే. వచ్చిన వాళ్ళు క్రమంగా కూర్చోండి, ఎవరు కదలకూడదు, మెదలకూడదు, సెల్ ఫోన్లు పక్కన పెట్టండి అని అన్నామనుకో, తన ఇష్టాన్ని నివారించినప్పుడు ఎంత కష్టమో. ఇవన్నీ ఎందుకంటే వాక్యం చెప్తున్నారు, మీరు చెప్పండి. మేము వింటున్నామో లేదో, వింటే మేము బాగుపడతాం, వినకపోతే మేము చెడిపోతాం. మీకెందుకు? మీరు చెప్పండి. ఇలాంటి తత్వం ఉన్నవాడు కూడా లేకపోలేదండి, ఉంటారు. మీలో ఉంటారని నాకు తెలుసు. మీరున్నారని చెప్పకుండా మాన్ను. ఎందుకంటే ఇక్కడ నిలిచింది నేనేనైనా అదృశ్యంగా కనబడుతున్నది పరిశుద్ధాత్ముడు. మీరు ఎదిరిస్తే ఎవరిని ఎదిరించినట్లు? పరిశుద్ధాత్ముడిని ఎదిరించినట్లు. మీరు బెదిరిస్తే ఎవరిని బెదిరించినట్లు? పరిశుద్ధాత్ముడిని బెదిరించినట్లు. ఒక ఆకారం ఉండాలి కనుక నేను నిలుచున్నా. ఇప్పుడు నేను లేకుండా ఇక్కడ ఎవరిదో ఒక వాయిస్ వస్తుంది అనుకో, మీరు ఉంటారు ఇక్కడ? నేను లేకుండా ఎవరిదో ఒక వాయిస్ వినబడతా ఉందనుకో, ఆకారం లేకుండా మీరు వింటారా? ఒక ఆకారం ఉంటే మీరు వింటారని ఆ ఆకారానిగా ఒక పాత్రగా ఒక ఇన్స్ట్రుమెంట్గా ప్రభు నన్ను పెట్టాడు ఇక్కడ. అంతే. ఇది నా శక్తి లేకపోతే ఇంకోటి కాదు, అసలు నాకు సంబంధమే లేదు. ఆయన ఏది చెప్పమంటే అది చెప్తున్నా, అది మీ ఇష్టం. అది మీరు కూడా ఏమంటారంటే అంత కష్టంగా చెప్తే ఎలాగండి అంటారు. ఎందుకంటే నీ ఇష్టాన్ని కట్ చేసేటప్పుడు, నీ ఇష్టాన్ని హరించేటప్పుడు, నీ ఇష్టానికి కాస్త బాధ కలిగేటప్పుడు ప్రతి వ్యక్తి కూడా స్పందిస్తాడు. మీకు కొన్ని ఇష్టమైన ఉంటాయండి, కొన్ని ఇష్టమైనవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్వీట్ అంటే మీకు కొందరికి, అందరికి కాదులేండి, నాకైతే అసలు ఇష్టం ఉండదు. అవును, నేను అసలు స్వీట్ని అస్సలు ముట్టుకోను. ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచి. మనవాళ్ళు ప్రార్థన చేసుకోవడానికి వచ్చేటప్పుడు స్వీట్ ప్యాకులు తెస్తారు. తెచ్చింది మనం కాదనకూడదు, కనుక తీసుకుంటా. నేను తిన్నాను, అసలు స్వీట్ దగ్గరికే రాని, చిన్నప్పటి నుంచి రాని. గొడ్డుగారం పెట్టండి, ఎంత కారమని తింటా. ఆ బ్యాచ్ మంది. ఇప్పుడు మీకు కొందరికి స్వీట్ అంటే చాలా ఇష్టం అండి, ఇష్టంగా తీసుకున్నారు తినడానికి. వెంటనే వచ్చి తినకూడదు, నీకు ఆరోగ్యం బాగోలేదు, ఏంటి తింటున్నావేంటి అని తీసేశారనుకోండి, మనసు చెవకమంటుంది. అరే ఇష్టపడ్డది కూడా తినలేకపోతే ఎందుకు బతుకో అనిపిస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఎవరికి తోచిన అంటే ఎవరికి వాళ్ళకు తన సొంత ఇష్టం ఉంటుంది. ఆ ఇష్టాన్ని చంపుకునేటప్పుడే విశ్వాస జీవితం బయటపడేది. ఆ ఇష్టాన్ని చంపుకునేటప్పుడే భక్తులో ఉన్న ఆ శక్తి బయటపడేది. అప్పటిదాకా అందరం భక్తులమే. కానీ దావీదు ఎలాంటి వాడు అనంటే, ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా అది అతనికి ఎంత వేదన కలిగించినా తన ఇష్టాన్ని చంపి దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవాడంట. ఇప్పుడు నేను ఇంకొక మాట కూడా చెప్తాను, అది కూడా వినండి. దేవుని ఇష్టం నెరవేర్చబడాలంటే మన ఇష్టం ఏమవ్వాలి? చావాలి, విడిచిపెట్టాలి. అక్కడ ఇంకొక డెప్త్ వేడ్. ఇష్టము అనే మాటకి ఇంకొంచెం లోతైన మాట ఏంటంటే ఉద్దేశం. ఇష్టము, ఉద్దేశం. నేను ఆ రెండింటిని విడదీశాను కొంచెం.
దగ్గరగా ఒక ఫ్యామిలీ అన్నట్లుగా 2 పదాలు ఉన్నప్పటికీ కూడా కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి ఈ రెండిట్లో. దేనికి? ఇష్టానికి, ఉద్దేశానికి. ఉద్దేశం అనేది ఇంకొంచెం డీప్. నా మీద నాకు ఎన్నో ఉద్దేశాలు ఉంటాయి. ఏ ఉద్దేశాలు ఉంటాయి? నేను ఇలాగైపోవాలి, నేను అలాగైపోవాలి, నేను అక్కడ నిలబడాలి, నేను అంత ఎత్తుకు పోవాలి, నేను అది చదవాలి, నేను ఇది చదవాలి, నేను తప్పనిసరిగా సత్య లోపల ఆ స్టేజ్కి వెళ్ళాలి. ఇవన్నీ మన ఉద్దేశాలు. వాటిని రూట్ మార్చినప్పుడు మనకి ఎంత గాయమవుతుంది గుండె. మీరు ఆలోచించండి. మనం ఒక గోల్ పెట్టుకున్నాం, ఆ గోల్ని మార్చాడనుకో, ఇట్లా కాదు, ఇది కాదు నీ గోల్, ఇలా అన్నాడనుకో, మనకు కష్టమవుతుంది. మనం ఒక ఉద్దేశంతో ఇంతవరకు వచ్చాం, ప్రయాసపడ్డాం. ఆ ప్రయాసపడిన ఉద్దేశాన్ని ఆయన అలా కాదు ఇలా అని మార్చాడనుకోండి, అది కొంచెం కష్టతరం అవుతుంది. ఇవన్నీ చదివితే మనకు 2 అక్షరాలే, కానీ ధ్యానించి ఆ బాటలోకి మనం వెళ్ళాలంటే చాలా మనం తెగించాల్సి వస్తుంది, చాలా మనం త్యాగం చేయాల్సి వస్తుంది, చాలా విడుచుకోవాల్సి వస్తుందండి. మరి చిన్ననాటి నుంచి దావీదు చరిత్ర మనం గమనించినప్పుడు అతడు ఒక తక్కువ స్థితిలో ఉన్నవాడే. ఆయనకేముందాయా, అన్ని అనుభవించాడు, అన్ని చూచాడు, ఇంకా ఆయనకి ఎందుకు ఆశలు ఉంటాయి చెప్పు అనుకున్నవాడు కాదు. ఆయనకేముంది, చిన్నప్పటి నుంచి గోల్డెన్ స్పూన్తో పుట్టాడు, పెరిగాడు, చిన్ననాటి నుంచి అల్లారు ముద్దుగా ఉన్నాడు, చేతి నిండా డబ్బు ఉంది, ఇంటి నిండా జనం ఉన్నారు, పదవులు ఉన్నాయి, ఆధిక్యతలు ఉన్నాయి, ఆధిపత్యాలు ఉన్నాయి, అన్ని రుచి చూచాడు. ఆయనకేముంది ఇంకా వేరే ఆశ, వేరే వ్యాపకం ఏముంది ఆయనకి? అనుభవించాల్సిన అన్ని అనుభవించాడు, ఇంకేంటంట అనే దానికి లేదు. మనలాగనే గ్రౌండ్ ఫ్లోర్లో నుంచి వచ్చినోడే. తక్కువ స్థితిలో ఉన్నప్పుడు అందరికి ఎవరికైనా కూడా కొన్ని ఆశలు ఉంటాయి. ఉంటాయా ఉండవా? నిజం చెప్పండి, దేవుని సన్నిధిలో ఉన్నాం, ఉంటాయా ఉండవా? అందరికీ ఉంటాయి, నాకు కూడా ఉంటాయి. నాకు కూడా చిన్నప్పటి నుంచి కొన్ని ఆశలు ఉండేవి. దేవుని మహాకృప, నేను దేవుని సన్నిధి సాక్షిగా చెప్తున్నాను, నేను చిన్ననాటి నుండి ఏ ఆశలు నాకైతే ఉన్నాయో ఏది విడిచిపెట్టకుండా అన్నీ తీర్చాడు నా దేవుడు. నాకు దానికి నేను ఎంత కృతజ్ఞుడినో. నిజమండి, నా మనసులో చిన్ననాటి నుంచి కొన్ని, అంటే నేను లోక సంబంధమైన వాటి గురించి చెప్పట్లే, స్పిరిచువల్గా చెప్తున్నా. చిన్ననాటి నుంచి నాకు ఎన్ని ఆశలైతే ఉన్నాయో, ఏ ఆశలైతే ఉన్నాయో అవన్నీ చెక్కు చెదరకుండా, ఒకవేళ నేను మర్చిపోయానేమో కానీ దేవుడు మర్చిపోలేదండి. ఆహా, నేను ఒక్కొక్కటి చెప్తే అది నాకు స్వార్థంలాగా అనుకుంటారు, కానీ మీరు అన్ని ఆశలు ఉండేవి నాకు కూడా. ఎందుకో మరి దేవుడు దాన్ని ఆమెన్ 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 అంటూ వచ్చాడేమో నాకు తెలియదు, కానీ అన్నిట్లో ఆ సాటిస్ఫాక్షన్ నాకుంది. నాకు ఎక్కడ సంతృప్తి లేదు. ఇలా కాకుండా అలా చేస్తుంటే బాగుండేమో, ఇలా కాకుండా అలా వెళ్ళుంటే బాగుండేమో అనే విషయంలో ఎక్కడ కూడా నేను చెప్పలేను. కానీ నాకు ఏది ఇష్టమో, నాకు ఏది కావాలనో, ఏది నా మనస్సులో నేను తలంచి ఆశించానో అవన్నీ నాకు చేరువ చేశాడు నా దేవుడు. దాంట్లో నేను నా దేవుడికి నిండు కృతజ్ఞుణ్ణి. మరి దావీదు కూడా అక్కడి నుంచి వచ్చినడే కదా. మనలాగా కొద్ది స్థితిలో ఒక చిన్న మంద కాపరిగా ఉండి ఏదో 4 గొర్రెలు కాచుకొని పోషించుకుంటూ కనీసం తల్లిదండ్రుల గుండెల్లో కూడా లేడు. ఆ మాట చెప్పుకోవడానికి కూడా కొంచెం బాధ కలుగుతుందండి. కనీసం తల్లిదండ్రుల గుండెల్లో కూడా లేడు. వాస్తవంగా ఎవరో పరాయి వాళ్ళు, తెలిసిన వాళ్ళు, వాళ్ళు మనం పట్టించుకోలేదంటే వాళ్ళు పట్టించుకుంటే అంత, పట్టించుకోకపోతే అంత, నాతో వాళ్ళకేంటి, వాళ్ళతో నాకేంటి అనుకుంటాం. సాక్షాత్తు కన్న తల్లిదండ్రుల గుండెల్లో కూడా లేని ఒక వ్యక్తి ఎన్ని ఆశలు కలిగి ఉంటాడు, ఎంత ఆశలు కలిగి ఉంటాడు. కలిగిన ఆశలన్నీ చంపుకోవడం అనేది ఎంత కష్టమో మీరు ఆలోచించాలి. నేను ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఆ కలిగిన ఆశలన్నీ, కోరికలన్నీ చంపి, ఇవి కాదు, నేను ఇలా ఆశించాను, ఇది నా దేవునికి ఇష్టం కాదు, ఇలా కోరుకున్నాను, ఇది నా దేవునికి ఇష్టం కాదు, ఇలా చేస్తే నా దేవుడు సంతోషిస్తాడు, ఇలా చేస్తే నా దేవుడు ఆనందిస్తాడు, ఇలా చేస్తే అది నా దేవునికి ప్రీతికరం అవుతుందని ఆయనకి ఇష్టానుసారంగా, ఆయన ఉద్దేశానుసారంగా జీవించడం అనేది
విశ్వాసము వలన అతను పొందుకునే సాక్ష్యం అది. ఈ వాక్యంలో, ఈ చరిత్రలో, ఈ భక్తుని అనుభవాలలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అనంటే, దేవుని ఇష్టాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చే సాక్ష్యం పొందుకోవాలి. మనం దేవుని మనసులో ఉన్న ఆశని, కాంక్షని, ఆలోచనని మనం గుర్తించాలి. మనం ఆలోచించిన ఆలోచనే అది శక్తి కలిగినది, బలము కలిగినది, అది మనకు క్షేమకరమైనదని ఏనాడు తలంచకూడదండి. చాలా సందర్భాల్లో జాగ్రత్తగా వినాలి. ఎక్కడ మనకు దేవునికి ఎడబాటు కలుగుతుందంటే, మన ఆలోచనలు ఒక విధంగా ఉంటాయి, దేవుని ఆలోచనలు మరొక విధంగా ఉంటాయి. అక్కడ ఎడబాటు ఏర్పడేది. మరలా రిపీట్ చేస్తున్నా, వినండి, జాగ్రత్తగా వినండి మీరు. దేవునికి మనకు ఎడబాటు. దేవుడు అంటే మనకి ఇష్టమే. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి దేవుడు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు చేయొత్తండి. దేవుడు అంటే నాకు ఇష్టం లేదనే వాళ్ళు ఇక్కడ ఎవరి నుండి చేయొత్తని చూద్దాం. అసలు అడిగిన నేను అవివేకిని అవుతాను ఆ మాట అంటే. దేవుడు అంటే ఎవరికి ఇష్టం ఉండదేంటి? నాస్తికులకు కూడా దేవుడు అంటే ఇష్టమే. నాస్తికులందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నారంట. వాళ్ళది ఏదో ప్రోగ్రాం. నాస్తికులు అంటే దేవుడు ఎవరు లేరంటారు కదా నాస్తికులు. వాళ్ళంతా ఒక మీటింగ్ పెట్టుకున్నారంట. అంత అయిపోయింది. ఆ మీటింగ్ కన్వీనర్ ఉంటాడు కదా, ఆయన లేచి వచ్చి లాస్ట్లో కృతజ్ఞతలు చెప్తున్నాడు, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తున్నాడు. మా పిలుపు అందుకొని వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు అని ఆయన థ్యాంక్స్ చెప్తూ అన్నాడట. గత 2 రోజులుగా 3 రోజులుగా వాతావరణం చూసి కొంచెం భయపడ్డాము. ఎందుకంటే ఇంత భారీ ఏర్పాటు చేసిన తర్వాత వాతావరణం సరిలేకపోతే ఎలా ఉంటుందో నన్ను కొంచెం భయపడ్డాం. దేవుడి దయ వల్ల మంచి వాతావరణం ఉండింది కనుక మీరు అంత వచ్చారు అన్నాడంట. ఎవరి దయ వల్ల? ఆ మీటింగ్ ఏ మీటింగు అంటే అతనికి తెలియకుండానే అతని అంతరంగంలో దేవుడు అనేవాడు ఉన్నాడని తెలుసు. దేవుడు అనేవాడు ఉన్నాడని రుజువైందా లేదా? పైకి ఒకవేళ అలాగా కనబడచ్చేమో కానీ అంతరంగికంగా దేవుడు అనే పదం అందరికీ ప్రీతికరమే, అందరికీ ఇష్టమే. దేవుడికి కూడా మనం అంటే ఇష్టమా కాదా? నిజం చెప్పండి. ఆయనకి మనం అంటే ఇష్టమే, మనమంటే ఆయనకి ఇష్టమే. అయితే ఎడబాటు ఎందుకు వచ్చింది? దూరం ఎందుకు పెరిగింది? ఆయనకి మనకు ఎందుకు ఈ చీకటి అలుముకుందంటే, నీ అభిప్రాయాలు వేరు, ఆయన అభిప్రాయాలు వేరు. ఆయన తలంపులు వేరు, నీ తలంపులు వేరు. నీ అభిష్టం వేరు, ఆయన అభిష్టం వేరు. ఆయన కోరికలు వేరు, నీ కోరికలు వేరు. నీ ఉద్దేశాలు వేరు, ఆయన ఉద్దేశాలు వేరు. ఈ ఉద్దేశాలు, ఈ ఇష్టము, ఈ అభిష్టం నీకు ఆయనకి ఎడబాటు దూరం చేసింది. నోట్ చేయాలి మనం. ఏమని? నా ఇష్టమేంటి, ఆయన ఇష్టమేంటి మార్క్ చేయాలి. ఈ ఎడబాటుకి కారణం ఏంటో, ఆయన ఇష్టం నా ఇష్టం ఏంటి, ఎక్కడ ఆయన ఇష్టానికి నేను లోపడట్లేదు, ఎక్కడ ఆయన ఇష్టానికి తలవంచట్లేదు, ఎక్కడ ఆయన చిత్తానికి నేను దూరం అవుతున్నాను, అది సరిచేసుకోగలిగితే దావీదును కోరుకొని హెచ్చించిన దేవుడు నిశ్చయంగా నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన పక్షపాతి అయిన దేవుడు కాదు. ఒకరినొక విధంగా ట్రీట్ చేసే దేవుడు కాదు. నిన్ను నలగగొట్టి ఇంకొకరిని హెచ్చించేవాడు కాదు. లేకపోతే వాళ్ళని హెచ్చించి నిన్ను ఆయన తృణీకరించేవాడు కానే కాదు. ఆయన ప్రేమ సమమైనది, ఆయన ప్రేమ లోతైనది, నిన్ను ఎడబాయనిది, విడవనిది. ఊహ కందని ప్రేమలోని భావమే నీవు, హృదయమందు పరవశించు గానమే నీవు. ఊహ కందని ప్రేమలోని భావమే నీవు, హృదయమందు పరవశించు గానమే నీవు. మనసు నిండిన భవ్యమైన గమ్యమే నీవు, మరపురాని కలల సౌధం మృదులే నీవు. ఎడబాయలేనన్నా నిజ స్నేహమే నీవు,
ఎడబాయలేని నిజ స్నేహం, ఆ ప్రేమ మాధుర్యం. ఆయన నిన్ను దూరం చేసుకోవాలని ప్రేమించలేదు, ఆయన దూరం చేసుకోవాలని రక్తం కార్చలేదు, దూరం చేసుకోవాలని తన ప్రాణాన్ని పెట్టలేదు. నీతో ఆయన, ఆయనతో నీవు ఏకమై ఉండాలని, ఆయనలో నీవు, నీలో ఆయన ఒకటైపోవాలని, యుగాయుగములు ఆయనతో వసించాలని నీ కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం చిందించాడు, గాయాల పాలయ్యాడు. ఆయన తండ్రితో ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక ఈ లోకానికి దిగి వచ్చాడు ఆయన. స్తోత్రం చెప్పండి. అయితే ఆయనకి మనకు ఎడబాటుకి గల కారణం ఏంటంటే ఉద్దేశాలు. ఏంటది? నీ తలంపులను చెరపట్టి, నీ ఆలోచనలు చెరపట్టి, నీ ఇష్టాన్ని చెరపట్టి, ఆయనకి ఇష్టం కానిదేంటో వాటిని తుంచెయ్యాలి. కప్పి పెట్టకూడదు. ఈరోజు కప్పి పెడితే మరలా రేపేమవుతుంది? గంప తీస్తే గంప కింద ఉంటుంది. కోడిని కప్పెట్టారనుకో, ఇప్పుడు కాదు 4 నెలల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత ఆయన గంప తీస్తే కోడి గంప కింద ఉంటుంది. దాన్ని చంపాలి. దాన్ని చంపి మసాలా పెట్టుకుంటే, చారు పెట్టుకొని మధ్యాహ్నంకి నవ్వుకుంటున్నారండి. ఏసేయడమే అంతే. మధ్యాహ్నానికి ఏంటది? కోడి కాదు, దేవునికి అయిష్టమైన దాన్ని, దేవునికి ఇష్టం లేని దాన్ని, ఆయన హృదయాన్ని గాయపరిచేదాన్ని, ఆయన మనసులో వేదన కలిగించేదాన్ని, ఆయన గుండెల్లో రగిలిపోతున్న ఆ మంటలకి కారణం ఏంటో వివేచించి ఆ చీడని, ఆ పీడని తుంచి మరలా పొడచూపుకుంటున్నట్లు నిర్ణయం తీసుకోవాలి. హల్లెలూయా. దావీదు దేవుని ఇష్టాన్ని నెరవేర్చి, ఆయన ఉద్దేశాలను నెరవేర్చి సాక్ష్యాన్ని పొందుకున్నాడు. ఇతడు నా ఇష్టానుసారుడు, నా ఉద్దేశములను నెరవేర్చువాడని సాక్ష్యం పొందాడట. ఆమేన్. హల్లెలూయా. ఇంకొక వ్యక్తిని గురించి కూడా నేను మీకు చెప్తాను. హెబ్రీ పత్రికలోనే 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వాక్యం చదువుతారండి. 4వ వాక్యం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు, అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. చాలండి. ఆమేన్. ఇప్పుడు విశ్వాసాన్ని ఈయన దేనికి వాడుకున్నాడు? సాక్ష్యం కొరకు వాడుకున్నాడు. ఇప్పుడు ఈయన గురించి చెప్పబడిన సాక్ష్యం ఏంటి? విశ్వాసమును బట్టి ఈయన నీతిమంతుడని సాక్ష్యం పొందాడట. ఏంటి ఈయనలో ఉన్న నీతి? వింటున్నారా? ఏంటి ఈయనలో ఉన్న నీతి? విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి అర్పించి, అందరు నన్ను తలెత్తి చూడండి. కయ్యూను హేబేలు ఇద్దరున్నారు. మరి చిన్నప్పటి నుంచి, సండే స్కూల్ అప్పటి నుంచి వింటుంటాం. ఇంచుమించుగా సండే స్కూల్కి వెళ్ళిన వాళ్ళు అయితే తెలుస్తుంది, డుమ్మా కొట్టిన వాళ్ళు అయితే ఏం తెలుస్తుంది? మేము వెళ్ళాం కనుక, నేర్చుకున్నాం కనుక చెప్తున్నా. నేను 10వ తరగతి దాకా వెళ్ళా సండే స్కూల్కి. దేవునికి స్తోత్రం. ఇంకా 10వ తరగతి నుంచి బయటికి నెట్టేశారు వాళ్ళు, లేకపోతే ఉండేవాడిని. ఇప్పుడు 10వ తరగతి దాకా ఎక్కడ పెడుతున్నా సండే స్కూల్లో పిల్లల్ని? అదిగో మా బ్యాచ్ ఉంది చూడండి, అల్లరి బ్యాచ్ అతన్ని తీసుకెళ్ళి గోడ కానిచ్చాం. ఎవడు ఇక్కడ లేడు, వాళ్ళ లోకంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కదపకూడదు. ఇప్పుడు మొత్తం కంపు అయిపోద్ది. వద్దున్నే. కయ్యూను హేబేలు ఇద్దరు ఉన్నారండి.
వినండి. మరి ఇక్కడ హేబేలు గురించి మనం చదువుతున్నప్పుడు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. దేవుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు, దేనిని గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు? అందరూ చెప్పాలి. దేని గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు? అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు విశ్వాసమును బట్టి నీతిమంతుడిని సాక్ష్యం పొందాడంట. అంటే ఇతను దేవునికి ఒక అర్పణ ఇచ్చాడు. ఆ అర్పణ విషయంలో ఇతడు నీతిమంతుడు. దేనిని బట్టి నీతిమంతుడయ్యా ఈయన అంటే, ఆ ముసలమ్మ రోడ్డు దాటలేకపోతుంటే బైక్ మీద వెళ్ళి ఆయన ఆగి ఆ ముసలమ్మని చేపట్టుకుని రోడ్డు దాటిచ్చాడు. ఎంత నీతిమంతుడో! ఇలాగ కొన్ని ఉంటాయి మన దగ్గర, కొన్ని ఆధారాలు. నేను నీతిమంతుడిని అనడానికి ఆధారం చూపించమంటావా? మా ఇంటి పక్కనే పాకేసి ఆ పాకల్లో 4 కుండలు పెట్టి వేసవి కాలంలో సలింద్రం పెట్టా. సలుబుట్ల ఆయన ఆ నీతిని ఆధారం చేసుకుంటాడు. ఇక మీరున్నారనుకోండి, మీరు కొన్ని చెప్తారు, మీ దగ్గర ఆధారాలు లేకుండా ఏముండో. ఎవరికి తగిన ఆధారాలు వాళ్ళ దగ్గర ఉంటాయి. ఎవరికి నచ్చిన మెచ్చిన ఆధారాలు వాళ్ళ చేత పట్టుకొని ఉంటారు. మిమ్మల్ని అడిగితే మీరు ఆధారాలు చెప్తారు, మిమ్మల్ని అడిగితే మీరు ఆధారాలు చెప్తారు, నన్ను అడిగితే నేను కూడా ఆధారాలు చెప్తాను. కానీ దేవుడు తీసుకునే ఆధారం వేరు. ఆయనకు కావాల్సిన పాయింట్స్ వేరు, మనం చెప్పే పాయింట్స్ వేరు. హేబేలు దేవునికి అర్పించిన ఆ అర్పణను బట్టి అతడు నీతిమంతుడిని సాక్ష్యం పొందాడంట. అంటే వీళ్ళిద్దరూ దేవునికి అర్పణ తెచ్చారు. ఈయన అర్పణ నీతిమంతుని అర్పణగా సాక్ష్యం పొందింది. ఈయన అర్పణ అలాంటి సాక్ష్యం పొందల. ఎందుకు పొందలేదు అనంటే, ఇక్కడ మనం స్పష్టంగా గుర్తించవలసింది ఏంటంటే, అర్పణ అనేది దేవునికి ఇష్టమే. అయితే ఆ అర్పణ ఒక నీతిమంతుని అర్పణగా ఉండాలి. మీకు ఇంకా అర్థం అవడానికి ఒక మాట చెప్తాను చూడండి. బ్రెడ్, కూల్ కేక్, వేసవి కదా, నోరు ఊరుస్తా కాసేపు. కూల్ కేక్ ఉందనుకోండి, కూల్ కేక్ అందరికి ఇష్టమే, ఎవరు వద్దనరు. ఇప్పుడు ఆ కూల్ కేక్ని ఏమనుకోవద్దు, ఇట్లా అంటున్నానని మీకు భావన కొరకు అర్థం అవ్వడానికి ఉదాహరణకు చెప్తున్నా. ఆ కూల్ కేక్ని ఒక అతను చెయ్యంతా మురికిగా ఉంది, చేతులంతా మురికిగా ఉంది, చెయ్యంతా మట్టి మశానం మురికిగా ఉంది. అతడు కట్ చేసి ఆ కేక్ని నీ దగ్గర తీసుకొని వచ్చి, తీసుకో, నీకు ఇష్టం కదా తీసుకో అంటే తీసుకుంటారా? ఇష్టమే. అర్పణ అనేది దేవునికి ఇష్టమే. కానీ ఆ మలినమైన చేతులతో ఆ అర్పణ తీసుకొని వచ్చి నీ దగ్గరకు వస్తే నీవే తీసుకోవే, మరి దేవుడు ఎలా తీసుకుంటాడు? అదే కేక్ని నేను ఒక పీస్ కట్ చేసి శుభ్రంగా చేతితో పట్టుకొని వచ్చి, అమ్మా తీసుకో అన్నాను అనుకో, థ్యాంక్స్ అన్నయ్య. ఆడిస్తే ఎందుకు తీసుకోలా? నేను ఇస్తే ఎందుకు తీసుకున్నావు? ఇష్టమే. కానీ ఆ అర్పణ తీసుకుని వచ్చిన, ఆ కానుక తీసుకుని వచ్చిన, అది తీసుకుని వచ్చిన అతను నీతిమంతుడు కాదు. అతని హృదయం అర్పణ విషయంలో నీతియుక్తమైన, నీతి కలిగిన హృదయం కాదది. స్వార్థం. దేవుడంటే విలువ లేదు, దేవుడంటే ఘనత లేదు, దేవుని యొక్క పవిత్రత, దేవుని యొక్క పరిశుద్ధత, ఆయనలో ఉన్న ఆ గుడ్ క్వాలిటీస్ అనేవి అతనికి అవగాహన లేదు. ఏదో ఇవ్వాలి, ఏదో తేవాలి, ఏదో రావాలి, ఏదో ఉండాలి, ఒక ఆచారాన్నే పాటించాడు. కానీ హేబేలు అలా కాదు. హేబేలు అలా కాదండి. అతడు తీసుకుని వచ్చిన అర్పణ విషయంలో అతడు నీతిమంతుడుగా, అతని హృదయం మార్చబడింది.
అతడు తీసుకుని వచ్చిన అర్పణ విషయంలో అతని హృదయం నీతిమంతుని హృదయంగా మార్చబడి దేవుడు అతనిని కూర్చి ఇతడు నీతిమంతుడు గనుకయే ఆ అర్పణ నేను అంగీకరిస్తున్నాను, ఆ అర్పణ నేను స్వీకరిస్తున్నాను, ఆ అర్పణను బట్టి అతన్ని ఆశీర్వదిస్తున్నాను. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను, మీరే దేవునికి ఒక అర్పణ అన్నప్పుడు నీ అర్పణ నీ హృదయాన్ని నీతిమంతుడు అని సాక్ష్యం చెప్పగలిగిన స్థితిలో నీ హృదయం ఉందా, లేకపోతే నీ అర్పణలో ఎక్కడో లోటు ఉందా? మీరు ఆలోచించుకోండి. నేను మరలా ఇంకొంచెం రిపీట్ చేసి మాట్లాడుతున్నాను. నీవు తెచ్చిన ఒక అర్పణ, నీవే ఒక అర్పణ. ఆ అర్పణ విషయంలో నీ హృదయం ఎలా ఉంది? ఆ అర్పణ విషయంలో నీ హృదయ అభిలాషలు ఎలా ఉన్నాయి? ఆ అర్పణ విషయంలో నీ మనస్సు యొక్క వైఖరి ఎలా ఉంది? చిన్న ఉదాహరణ చెప్తాను. చెప్పనా వద్దా? ఒక రాజుగారు అన్నాడంట, నా పుట్టినరోజు కదా, అంచేత రేపు గురువారం రోజున మీ దగ్గర గేదెలు కనుకుంటే ఎవరు గేదె పాలు బూతులో పోయొద్దు, మీరు ఏమంటారు ఆ గేదె పాలన్నీ కోటకు తీసుకుని వచ్చేయండి, రాజు కోటకు తీసుకుని వచ్చేయండి అని తిట్టుకున్నారంట. అందరూ తిట్టుకుంటారు కదండి, అందరంటే అందరు కదా, కొందరు పడక మన మీద పడ్డాడేంటి ఈ రాజు, ఆయన దలుచుకుంటే పాలు తక్కువ, ఆయనకి ఏమన్నా కొనుక్కోవచ్చు కదా, మన నోరు కొట్టేవాడు నిట్టున్నాడు కదరా, ఆయన కావాలంటే కొనుక్కోవచ్చు కదా. మరి రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ గేదెలు కాసుకున్న వాళ్ళందరూ, గేదెలు ఉన్న వాళ్ళందరూ, పాడి ఉన్న వాళ్ళందరూ ఆ రోజు తీసుకెళ్ళి పాలన్నాడు పోసొస్తే మన బతుకేంటంట. మరి ఏం చేద్దాం, తప్పదుగా రాజుగారు అని సణుక్కుని గొణుక్కునే ఉంటారండి. అక్కడ ఉంటారు, అప్పుడు ఉంటారు, ఇక్కడ ఉంటారు, ఇప్పుడు ఉంటారు. సత్యం నేను చెప్పే మాట. ఇప్పుడు నేను చెప్పే వాక్యాలన్నీ అందరికి ఇష్టపడిపోయినాయి, అందరు నచ్చేస్తారని నేను అనుకోను. సణుక్కునే వాళ్ళు కూడా ఉన్నారు కదా అని చెప్పకుండా మాంతానా? 100% ఎవరు కూడా ఎవరికి న్యాయం చేయలేరు. నేను కూడా చెప్పేయి మీ అందరికి నచ్చేస్తున్నాయి, మీరు అందరూ నన్ను మెచ్చేసుకుంటున్నారు, మీరు అందరూ నన్ను పొగడేసుకుంటారని నేను ఎప్పుడు కళలో కాదు కదా, ఇళ్ళలో కాదు కదా, పొరపాటు కూడా అనుకోను. మీలో కూడా సనుక్కునే వాళ్ళు, కొనుక్కునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అనుకూలమైన మాట వస్తే మంచోడే అన్న అంటారు, అనుకూలంగా రాలేదనుకో, ఏంట్రా బాబు ఈరోజు ఎవరు రారా ఇక్కడికి, 3 వారాలు అన్నేనా, 3 వారాలుగా సత్యాంతవరకు నేనే. ఊరకనే అన్నాను లేండి, మీరు చెప్పట్లేదు కొట్టేది. నేనేనంటే నేనే ఏలుకుంటానేంటి, సంస్థ కనుక ఫోన్ చేశాయి ఇక్కడి నుంచి నీకు వేరే ఊరికి ట్రాన్స్ఫర్ వచ్చిందంటే వెళ్ళిపోవాలిగా, నేను ఇక్కడే ఉండి ఏలుకుంటానేంటి, నాకు విజయవాడ ఏమన్నా ఇదేంటి? నో, సంస్థ కనుక నాకు ఫోన్ చేసి నీకు ట్రాన్స్ఫర్ వచ్చింది, వేరే చోటుకి వెళ్ళాలి, మీరు వేరే చోటుకి వెళ్ళాలండి అంటే చెప్పా చేయకుండా పెట్టే బెడ నెత్తి మీద పెట్టుకుని వెళ్ళిపోతా అంతే. మీరు కూడా ఏంటో అన్న ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు అని అనుకోవద్దు. మేఘం బయలుదేరిందనుకో, బయలుదేరిపోవాలి, వచ్చి ఆదివారం చెప్పేసి వెళ్తాను అంటూ కుదరదు. మేఘం వెళ్ళిపోయింది అనుకో, నా బతుకేంటి? ఆ సన్నుకునే వాళ్ళు ఉంటారండి, సమ్మతించే వాళ్ళు కూడా ఉంటారండి. సమ్మతించే వాళ్ళు ఉన్నారని ఉప్పుగిపోయే పని లేదు, సడుక్కునే వాళ్ళు ఉన్నారని కుంగిపోయే పని లేదు. దేవుడు ఏం చెప్పమంటే అది చెప్పి చేతులు కడుక్కొని పక్కన నిల్చోవడమే, అంతే. ఇప్పుడు రాజుగారు ఏమన్నాడు, మీ దగ్గర గేదెలు ఉన్నాయి కదా, ఆ గేదె పాలు ఒక పూట తీసుకుని వచ్చి కోటలో అప్పగించేయండి అని. సరే, సనుక్కున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళలో కొంతమంది ఉన్నారండి. వాళ్ళు అనుకున్నారు, అరే పిచ్చోడా, రాజుగారు కొనుక్కోవాలంటే తక్కువేంటి, అసలు ఆయన మనల్ని అడగడమే గొప్ప భాగ్యం, ఆయనకి తక్కువేంటి, 10 రూపాయలు పడేస్తే వచ్చేస్తాయి. కానీ ఆయన మన దగ్గర ఆశించాడంటే, మన దగ్గర కోరుకున్నాడంటే అది మన జీవిత ధన్యం. ఆయన దగ్గరికి వెళ్ళి మన సాంపాద్యం ఆయనకి ఇవ్వడం, మన కష్టార్జితం ఆయనకి పెట్టడం, ఆయనకి ఇవ్వడం అనేదే మనకి ఇవ్వబడిన ఒక భాగ్యం రా బాబు అని కొంతమంది ఉప్పొంగిపోయారు. ఈ ఉప్పొంగిపోయిన వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకి ఉన్న ఎన్ని ఆళ్ళు తాగేవి కూడా మానుకుని ఆ రోజు
రాజుగారు అడిగాడు రా నని. ఇంత పెద్ద డ్రమ్ముల్లో ఆటోల్లో పెట్టుకుని డ్రమ్ములు తీసుకెళ్ళారు కృతజ్ఞత కలిగిన వాళ్ళు. పక్కన వాళ్ళు ఉన్నారు కదా సుప్పనతోళ్ళు, ఓ అమ్మా భక్తి అంత ఇందేనయ్యా, ఆ సూపు చూడు ఎట్టుందో, ఈయనకెక్కడికే భక్తి నట్టు, ఇంకెవడికి భక్తి లేదు. ఆయనకి తక్కువ రాజుగారికి, ఆయనకి తక్కువ అంట, ఈయనకి ఎక్కువ అంట, ఈయన చూడు భక్తి అని ఇలాగా సణుక్కునే వాళ్ళు కూడా ఉంటారండి. వాళ్ళు ఏం చేశారు, ఇంతంత డబ్బాల్లో, ఇంతేనండి మా ఇంట్లో ఉండేది ఇంతే, ఎక్కడ తెచ్చి పెట్టమంటావు ఏంటి, ఎక్కడ తెచ్చి పెడతాం, బిడ్డ పెరికే గుడ్డు కోత ఇల్లు వాకిలో మొట్ట ముళ్ళు ఉన్నవాళ్ళు మేము, నీలాగా మేము సింహాసనం మీద కూర్చున్న వాళ్ళం కాదు, ఎక్కడ కుదురుతుంది ఏంటి, ఇది ఇంతే మాకు ఉండేది ఇంతే అని ఇంతంత డబ్బాల్లో. నేను చెప్పాను కదా మనోళ్ళు ఆ పిడికిలు బియ్యం చేస్తారు పాలిథిన్ కవర్లో తెచ్చాడు, పడేసి నీకే తీసుకో, ఏం చేస్తాం, నా కర్మ రాసి పెట్టావు, ఆదివారం దేవాలి తీసుకో అన్నట్టు. దేవునికి కదా ఇచ్చేది కానుక, నా దేవునికి పవిత్రంగా పరిశుద్ధంగా ఇవ్వాలి అని జాగ్రత్త కలిగిన వాళ్ళు, పదిలంగా తెచ్చేవాళ్ళు, వాళ్ళ రూటే వేర్లేండి. అది నేను చెప్తే మీకు కోపంగా అనిపిస్తుందేమో, కోపంగా అనిపిస్తుందండి. సరే వీళ్ళేమో అయిష్టంగా ఇంత డబ్బాల్లో ఇంతే అన్నట్టు తెచ్చారు. మన వాళ్ళు కూడా పిడికిలు బియ్యం తెచ్చేటప్పుడు చూస్తుంటారు, కొబ్బరి నూనె డబ్బా ఉంటుంది ఇంత సింపుల్గా, ఐ హ్యావ్ ది జాయ్ 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 డౌన్ ఇన్ మై హార్ట్ ఇట్లా ఊపుకుంటూ వస్తుంటారు. అంత ఇంగ్లీష్ వాళ్ళు వీళ్ళు. అమ్మా ఇంత ఇన్ని మీరు తేవాలి, తెస్తే మీరు బతకాలని కాదు నేను చెప్పేది, దేవునికి కదా మీరు తెచ్చేది. ఎవరికి మీరు తెచ్చేది అన్నప్పుడు దాని మీద దృష్టి ఎలా ఉండాలి? సోమవారం రోజు మార్కెట్కి వెళ్ళి గోంగూర తీసుకున్నావే గోంగూర తీసుకున్న కవరు, ఆ బియ్యం చూస్తే ఆ బియ్యంలో గోంగూర బియ్యం రెండు మిక్స్ అయిపోయి ఉన్నాయి, ఆ కవర్లో తెచ్చారు. మరి ఏం చేస్తాం? ఇలాగా ఇష్టంగా ఏదో తావాలి కనుక ఇంత డబ్బాల్లో తీసుకెళ్ళారండి. సరే ఒక మాట చెప్పేస్తే నేనండి, తెచ్చేస్తే ఆ రాజుగారు ఎంత జ్ఞానం కలిగినాడో చూడండి, అందరినీ రానిచ్చాడు. ఇంకా వచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆ రాజుగారు అందరూ వచ్చేసారండి, ఇంకెవరు లేరండి, గేట్ వేసేయండి రా. అమ్మో నేను ఏంటి చంపేస్తానంటినా అంటే, అప్పుడు రాజుగారు బర్త్డే పుట్టినరోజు కనుక ఆయన అన్నాడు, మీరు తెచ్చిన అర్పణకి నేను కృతజ్ఞుడిని, మీరు నా మీద ఇంత అభిమానం కుమ్మరించారు, అభిమానం చూపించారు, మీరు నా మీద చూపిన ప్రేమకి అభిమానానికి నేను రుణస్తుడిని గనుక, నేను ఒక స్థానంలో ఉన్నాను కనుక నేను మీ దగ్గర ఆశించడం ఏంటండి, నేను మీకు ఇవ్వాలని పిలిచాను మిమ్మల్ని, మీ దగ్గర తీసుకోవడానికి కాదు, మీకు ఇవ్వడానికే పిలిచాను మిమ్మల్ని. ఓ పని చేయండి, మీరు తెచ్చిన ఆ పాలన్నీ అక్కడ పోసి, ఏ డబ్బాలో మీరు పాలు తెచ్చారో ఆ డబ్బా నిండా ఆ గదిలో ముత్యాలు, రత్నాలు, వైఢూర్యాలు ఉన్నాయి. మీరు ఏ డబ్బాలో తెచ్చారో ఆ డబ్బా నిండా తీసుకెళ్ళమన్నాడంట. అర్థమైందా? ఇప్పుడు సంగతి ఏంటి? పీనసుడు మేము మా పాలు మీద పడ్డాడు, మేము అమ్ముకోవాల్సిన అవసరం లేదు, మేము బతకాల్సిన, ఈ పీనసు బతుకుంది కదా, ఆ బతుకు సంగతి ఏంటి? ఇప్పుడు గుద్దుకొని చచ్చారంట. ఇంకేంటి? నోరు కొట్టుకొని జుట్టు బిక్కుని అయ్యో ఇంకా అయ్యో లేదు, అమ్మా లేదు. ఇక నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, నీవు ఒక అర్పణ అన్నప్పుడు నీ అర్పణ విషయంలో నీ హృదయం ఎలా ఉంది? యథార్థ హృదయంతో, విశాలమైన హృదయంతో, సంపూర్ణమైన సంతోషంతో కానుక తెచ్చాడే, అర్పణ తెచ్చాడే, ఆడు వెళ్ళేటప్పుడు ఆడు ఎంత యథార్థంగా, ఎంత నిండైన మనసుతో కానుక తెచ్చాడో అంత నిండైన మనసుతో దీవెనలు మోసుకొని వెళ్ళాడండి. ఆమేన్. అల్పమైన బుద్ధితో, అల్పమైన మనసుతో, అల్పమైన మనస్సాక్షితో తెచ్చాడే, ఆడు అల్పమైన దానితోనే మోసుకొని వెళ్ళాడండి. ఇంతే, ఎంత తెచ్చాడు అంతే. హేబేలు అతని అర్పణ విషయంలో నీతిమంతుడని సాక్ష్యం పొందాడంట. ఇతడు నీతిమంతుడు. ఇతనుల కపటం, ఇతనుల సణుగులు, ఇతరుల సంశయాలు, ఇతరులో ఎలాంటి అయిష్టం, నిండు మనసుతో యథార్థంగా తెచ్చాడు అతను.
అలాంటి సాక్ష్యం. హేబేలు లేడు, చచ్చిపోయాడు. హేబేలు చనిపోయాడు, కానీ చనిపోయి కూడా అతని సాక్ష్యం మాట్లాడుతూనే ఉందంట. హల్లెలూయా. అక్కడ చూడండి, ఆ మాట ఉంది, అతడు మృతి పొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. ఈరోజు కూడా మాట్లాడుతూనే ఉన్నాడు. నీ సాక్ష్యం మాట్లాడాలి, నీ సాక్ష్యానికి స్వరం కావాలి, నీ సాక్ష్యం సమాజంలో నిలవాలి, నీ సాక్ష్యం నీ పిల్లలతో మాట్లాడాలి, నీ సాక్ష్యం నీ ఇంట్లో ఉన్న వారితో మాట్లాడాలి, నీ సాక్ష్యం సమాజంతో మాట్లాడాలి. ఆమెను చెప్పుకోండి, నోట్లో కాదు, గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ సాక్ష్యం ఏమవ్వాలి చెప్పండి. నీ పిల్లలతో మాట్లాడాలి, నీ సాక్ష్యం నీ ఇంట్లో వినబడాలి. సత్యన సాక్ష్యంగా ఉండకూడదు, మృతమైన సాక్ష్యంగా ఉండకూడదు, జీవము లేని సాక్ష్యంగా ఉండకూడదు. నీ సాక్ష్యం నీవు నిలిచిన ప్రతి చోట మాట్లాడాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి గొప్ప సాక్ష్యం మనకు కావాలి. తల్లిదండ్రులు మీరు తీర్మానం చేసుకోండి, నాయనా నా సాక్ష్యం నా పిల్లల ఎదుట, నా అయిపోయిన వాళ్ళ ఎదుట, నా ఇరుగు పొరుగు వాళ్ళ ఎదుట మాట్లాడాలి. మీ సాక్ష్యం మాట్లాడితే ఇలాంటి మందిరాలు 10 మందిరాలు కట్టాలి. మాట్లాడితేగా మీ సాక్ష్యం. ఉండండి, చప్పట్లు కొడతారులే, ఏం పోయా, ఖర్చు లేని పని నేను కూడా కొడతానుగా. ఇట్లాగా ఖర్చు లేని పని ఒకటి ఉందంటే మందిరంలో ఏంటిది? అది మీ సాక్ష్యం మాట్లాడితే నీ సంపాద్యం పెరుగుతుంది కదా. నీ సాక్ష్యం మాట్లాడితే నలుగురిని సంపాదించగలుగుతావు కదా. నీ సాక్ష్యం మాట్లాడితే నీ చెంగు పట్టుకొని 10 మంది దేవుని ఆలయానికి రావాలి కదా. మాట్లాడాలి నీ సాక్ష్యం. ఇక్కడ కాదు, లైన్ కట్టుకొని మాట్లాడడం నీ సాక్ష్యం. ఇక్కడ 3 వారాల నుంచి వస్తున్నా, తిరిగి వెళ్తున్నా, నా లైన్ వచ్చేసరికి వెళ్ళిపోతున్నాడు ఆయన. ఇక్కడ కాదు నీ సాక్ష్యం, ఇక్కడే కాదు నీ సాక్ష్యం. నువ్వు నిలిచిన ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండునట్లు, ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండునట్లు, ఆత్మాభిషేకం నిన్ను ఆత్మీయ కూడా ఆత్మీయ కూడా ప్రియ యేసు ప్రియ భారత హృదయం ముదమారవసియు హల్లెలూయా. ప్రతి చోట మీరు పనిచేసే చోట, ఉద్యోగాలు చేసే చోట, మీరు చదువుకునే చోట, ప్రతి చోట ఆ సాక్ష్యం, నీ సాక్ష్యం దేవుని దగ్గర నువ్వు పొందుకునే, నీ దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుకునవలసిన సాక్ష్యం. ఆమేన్. సాక్ష్యపు అనుభవం చాలా శ్రేష్టమైందండి. 2 విషయాలు చెప్పా. ఒకటి తన ఇష్టము విషయంలోను, ఉద్దేశాల విషయంలోనూ దేవుని దగ్గర నుంచి సాక్ష్యం పొందాడు దావీదు. రెండవది అర్పణ విషయంలో నీతిమంతుడని సాక్ష్యం పొందాడు హేబేలు. ఇంకొక వ్యక్తిని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అతను 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక 5వ వాక్యం. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు, అంటే
అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యం పొందెను. దేనిని బట్టి సాక్ష్యం పొందాడంట? దేవునికి ఇష్టడై ఉన్నందువలన దేవునికి ఇష్టడని సాక్ష్యం పొందాడంట. స్తోత్రం చెప్పండి, అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి. నేను ఒక మాట అడుగుతాను, దానికి కూడా సమాధానం చెప్పండి. 4 పిల్లలు ఉన్నారనుకో, హలో నన్ను చూడండి, 4 పిల్లలు ఉన్నారనుకో, ఆ 4 పిల్లల్లో నిజం చెప్పండి, అబద్ధం చెప్పండి, దొంగ మొక్కలారా. 4 పిల్లల్లో ఒకడంటే నీకు ఎందుకు అంత ఇష్టం? ఆ 4 పిల్లలే, 4 పిల్లలే, ఆ 4లో ఒకడంటే చెప్పరేంటి? ఇష్టం. వంటగదిలోకి తీసుకెళ్ళి తలుపు సాటును కూర్చోబెట్టి ముక్కలన్నీ ఇడికి పులుసంతా అడికి. నాకు తెలుసురా స్వామి, నాకు తెలుసుగా. ఇప్పుడు అమ్మేమో ఒకడంటే ఇష్టం అమ్మకి, నాన్నకేమో ఇంకొకడంటే అమ్మ ప్రేమించిన వాడిని నాన్నెందుకు ప్రేమించలా? అసలు ఇంకొక మాట చెప్పనా, యాకోబు అయినా ఏశావు అయినా ఇద్దరు కూడా తల్లిదండ్రుల ప్రేమను పొందుకోలేని వాళ్ళు అయిపోయారు. తల్లిదండ్రుల ప్రేమని. యాకోబుకి తల్లి ప్రేమ తెలుసు, తండ్రి ప్రేమ తెలియదు. ఏశావుకి తండ్రి ప్రేమ తెలుసు, తల్లి ప్రేమ తెలియదు. ఈ ముసలోళ్ళు ఇద్దరు కలిసి ఏం చేశారో తెలుసు? ఇద్దరు పిల్లల్ని తల్లిదండ్రుల ప్రేమకు దూరం చేశారండి వీళ్ళు. నేను ఇలాగ ఆలోచించాను. వీళ్ళు చేసిన ఘనకార్యం ఏంటంటే, యాకోబుని అడగండి, ఏం మాట మాట్లాడినా మా మమ్మీ ఎంత డమ్మియో అంటాడు. మరి డాడీ సంగతి ఏంటి? డాడీ అంతా ఏమి లేదు, అందుకే డాడీ మీద దాడి అంటాడు. ఏశావుని అడగండి, మా డాడీ కింగు, మా డాడీ హీరో. మరి మీ మమ్మీ వీళ్ళను ఏంటట్లా అంట? అంతే. ఈయనకి ఈయనిష్టం, ఆమెకి ఈయనిష్టం. సరే, ఈ సబ్జెక్టు ఇంకొంచెం దూరంగా పెడితే మనకు కావలసిన సబ్జెక్ట్ మనం ముందుకు తీసుకొచ్చుకుంటే, మిట్టుకు ఈయనకి ఇష్టమైన వాడున్నాడు, ఆమెకి ఇష్టమైన వాడున్నాడు. ఓకే, కాదనట్లే. అయితే ఇక్కడ మరొక మాట ఏంటంటే, ఇక్కడ దైవజనుడైన హానోకు దేవునికి ఇష్టడై బ్రతికాడంట. తల్లికి ఇష్టమైన కుమారుడు దీవించబడాలని ఆశ కలిగింది. ఎవరికి? తల్లికి. తండ్రికి ఇష్టమైన కుమారుడు దీవించబడాలని తండ్రికి ఇష్టమైంది. మెట్టుకు తాను ప్రేమించిన తనకు ఇష్టమైన కుమారుడు దీవించబడాలని ప్రతి తండ్రికి ప్రతి తల్లికి ఉంటుందండి. ఇక్కడ మనం దేవునికి ఇష్టలము, నేను దేవునికి ఇష్టడను, నేనంటే ఆయనకి ఇష్టం, నేనంటే గాఢమైన ప్రేమ, నేనంటే ఆయనకి ఆయన హృదయంలో ఎనలేని సంతోషం అనే ఒక గొప్ప సాక్ష్యం దేవుని దగ్గర నుంచి, దేవుని యొద్ద నుంచి మనకు కలుగుతుందా? ఎందుకు కలగట్లేదు? మనం దేవునికి ఇష్టంగా, అంటే దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా ఎందుకు బ్రతకలేకపోతున్నాం? సారీ, క్షమించండి, ఏమనుకోవద్దు. కొంచెం నేను మీకు బాధ కలిగే మాట మాట్లాడుతున్నాను. నీవు ఆయనకి ఎందుకు ఇష్టంగా ఉండలేకపోతున్నావు అంటే, నీలో ఉండవలసిన ఆయన రూపం కాకుండా నీలో ఉండవలసిన లోకం నీలో ఆయన రూపం కాకుండా ఈ లోకం నీలో నిండుకుపోయింది. నీలో ఆయన లోకం ఉన్నందువలన నీవు ఆయనకి ఇష్టడవు కాలేకపోతున్నావు.
విశ్వాసం లేకుండా ఎవడు దేవునికి ఇష్టడై ఉండలేడు. విశ్వాసం కాకుండా లోకం ఉందనుకో, లేకపోతే లోక ప్రేమలు ఉన్నాయనుకో, లోక ఆశలు ఉన్నాయనుకోండి, లోక సంబంధమైన కార్యక్రమాలు నిండుకుపోయాయనుకో. గ్లాస్ ఉందా? కనబడుతుందా? అమ్మ కొంతమంది కనబడట్లేదు, అందుకు అడుగుతున్నా. అమ్మ గ్లాస్ కనబడుతుందా? ఒకటా రెండా? మూడా? ఒకటి. ఈ గ్లాసులో నీళ్ళు ఉన్నాయండి. నీళ్ళే ఉండేది, మీరేం వేరే వేరే ఉన్నాయని అనుకోవద్దు. అన్నయ్య అప్పుడప్పుడు తాగుతూ ఉంటాడు, ఏం పెట్టుకుని తాగుతున్నాడో ఏమి లే, మంచినీళ్ళే. ఈ గ్లాసులో నీళ్ళు ఉన్నాయి. ఈ గ్లాసు నిండా నాకు పాలు కావాలనుకుంటే ఈ గ్లాసులో ఉన్న నీళ్ళు ఏం చేయాలి నేను? అది కూడా తెలుసా మీకు? ఏం చేయాలి గ్లాసులో ఉన్న నీళ్ళు? ఈ గ్లాసులో నీళ్లు పడేయకుండా ఈ గ్లాసులోకి పాలు వస్తాయా? నీ మనసులో ఉన్న లోకం పోకుండా నీ మనసులోకి దేవుడు వస్తాడా? నీ హృదయంలో ఉన్న లోకాశలు పోకుండా దేవుని ఆశలు నీ హృదయంలోకి వస్తాయా? నువ్వు దేవునికి ఇష్టడుగా ఎలాగ బ్రతకగలుగుతావు? ఆయనకి ఇష్టమైనవి మనలో ఉంటే కదా. దేవునికి ఇష్టడుగా మనం బ్రతకాలంటే ఆయన ఇష్టపడే ఆలోచనలు, ఆయనకి ఇష్టపడే ఆశలు, ఆయనకి ఇష్టపడేది మన హృదయంలో మనం నింపుకుంటే కదా. చూడండి, హానోకును గురించి మనం ఇంకొక మాట చదువుతాం. హానోకు ఎవరితో నడిచాడంట? అందరు చెప్పండి. దేవునితో నడవడం అంటే ఆయన వచ్చి చేపట్టుకుని, నా కుమారుడా, నా కుమార్తె, నా చేపట్టుకో, దా నా వెనకాల వస్తామని అంటాడా? లే. దేవునితో నడవడం అంటే ఆ దైవ సంబంధమైన వాటిని గుండెల్లో నింపుకొని నడవడం. ఓకే, మీకు అర్థమైందా? దేవునితో నడవడం అంటే ఆయన వస్తాడు, నా చేపట్టుకుంటాడు, చేపట్టుకుని అడుగులు అడుగు వేయిస్తాడు, కాలువలు దాటిస్తాడు, సముద్రాలు దాటిస్తాడు, నదులు దాటిస్తాడు, యుద్ధాలు తప్పిస్తాడు, చల్ల కదలకుండా ఏంటి ఆయన నన్ను తీసుకెళ్తాడు అని కాదు. దేవునితో నడవడం అంటే ఆ దైవ సంబంధమైన వాటిల్ని మన గుండెల్లో నింపుకొని మనం నడిస్తే అప్పుడు మనం దేవునితో నడిచినట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఇహ పరమందున నీవే నాకని, ఇక ఏదియో నాకు అక్కరలేదని, స్వాస్థ్యమే నీవని, ఇక ఏదియో నాకు అక్కరలేదని, స్వాస్థ్యమే. ఆమేన్. స్వాస్థ్యం ఏంటి? ఎప్పుడు స్వాస్థ్యం ఆయన అవుతాడంటే ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు అనే ఒక తీర్మానం నీ గుండెలో రగలాలి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. నీ గుండెల్లో లోక సంబంధమైన చరాస్తులు కానీ, ఈ లోక సంబంధమైన ఆశల వలయాలు కానీ, ఈ లోక సంబంధమైన క్షణికమైనవి కానీ నీ గుండెల్లో నింపబడి ఉన్నప్పుడు దేవునికి నీవు ఇష్టడుగా ఎలా ఉండగలుగుతావు? దేవునికి ఇష్టడుగా నువ్వు ఎలాగా బ్రతికి సాక్ష్యాన్ని పొందుకోగలుగుతావు? దేవునికి ఇష్టమైన నేను వ్యక్తిని అని దేనిని బట్టి రుజువు చేయగలుగుతావు? వింటున్నారండి? ఆ ఇష్టమైన వ్యక్తిలో మనకు సంబంధించింది నేను మీకు కొంచెం మీకు చేరువుగా జ్ఞాపకం చేస్తాను. మీ బాబు ఉన్నాడు, ఆ బాబు అంటే నీకు తగని ప్రేమ. ఎందుకంటే నేను నిజం చెప్పేస్తానండి, నన్ను తిట్టుకోవద్దు. ఎందుకంటే ఆడు ముక్కంతా నీ ముక్కంతా కాదు, నీ ముక్కులాగే ఉంటుంది ఆడు ముక్కు. అందుకని తగని ప్రేమ. వాడంటే ఎందుకమ్మా నీకు అంత ఇష్టం? అంత నా పోలికేనన్నా. ఇంకొకటి, ఏమ్మా వాడంటే నీకెందుకు అంత ఇష్టం? అచ్చం నాలాగే ఇష్టపడతాడన్నా వాడు. ఏది ఫ్రెష్గా తినడు, అన్ని పాచిపోయినవి తింటాడన్నా. వేడి వేడిగా పెడితే ఒప్పుకోడాడు, ఫ్యాన్ కింద అన్న పెట్టుకో చల్లార్చుకుంది. అంత నా బుద్ధులే. తగని ప్రేమ. ఎందుకు?
ఎందుకు? నీకు సంబంధించినవి. ఇప్పుడు అర్థమైంది మీకు? ఇప్పుడు దేవుడు మనల్ని ఇష్టపడాలంటే ఆయనకి సంబంధించిన మనలో ఉండాలా లేదా? మరి అదే మరి ఏమా మీ వాడంటే వాడు, రెండో వాడంటే ఎందుకు నాకు అంత ప్రేమ? ఎంతసేపటికి రెండో వాడు కోసం ప్రార్థన చేయన్నా, వాడికి అద్దన్న ఇదంట అంటే అంటాడు. వాడికి సేమ్ నాలాగే నేను అన్న ఇంట్లో క్షణం ఉండడు, గోవులా గాలి గోవులా తిరుగుతా ఉంటాడు ఆడు అంత. ఈయన ఆయన అంత ఇష్టపడుతున్నాడంటే అర్థం ఏంటంటే ఈయనకి సంబంధించిన వాళ్ళు ఉన్నాయి. మరి ఈ రోజున దేవుడు నిన్ను నా ఇష్టానుసారం నాకు ఇష్టమైన వాడు, నాకు ఇష్టడు. ఎందుకని? నాకు సంబంధించిన ఆ ప్రేమ, అనురాగం, పవిత్రత, పరిశుద్ధత, సాత్వికం, దయాళత్వం, మంచితనం ఇవన్నీ నాయే. ఇవన్నీ అళ్ళలో ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట ఏంటంటే ఈ సృష్టిలో దేనిలో లేని ఆయన ఆత్మను మనలో పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఆత్మని మనలో ఉంచాడు. దేనిలో లేదు. సింహం ఉంది, శరీరం ఉంది, ప్రాణం ఉంది, కానీ ఆత్మ లేదు. ఎలుగుబంట్లు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి, ఒంటెలు ఉన్నాయి, ఇంకా జిరాఫీలు ఉన్నాయి, అరాఫీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ వాటన్నింటిలో లేని ఒక దైవ ఆత్మని దేవుడు మనలో పెట్టాడు. ఏమయ్యా నీకు మనుషులంటే, మానవులంటే అంత ప్రేమ? నా ఆత్మ వానిలో ఉంది. దీన్ని కొంచెం రివర్స్ చెప్తా. దేవుని ఆత్మ లేనివాడు ఎవడో వాడు ఆయన వాడు ఎందుకు కాడు? ఆయనేగా మట్టి చేసి రూపం పోసి ఊదే కానీ ఆ ఊదింది లేదు ఇప్పుడు వాళ్ళు. ఊదా కాదనట్లే, ఆ ఊదింది ఇప్పుడు లేదు, సచ్చూరుకున్నాడు. నా ఆత్మవాణిలో లేదు, ఆత్మక్రియలు అతనిలో లేవు, ఆత్మ సంబంధమైన ఆ క్రియలు, ఆ కార్యక్రమాలు అతనిలో అంతరించిపోయాయి. ఎవడు దేవుని ఆత్మ లేని వాడై ఉంటాడో, దేవుని ఆత్మ పొందుకోనని వాడై ఉంటాడో, వాడు ఆయనకు సంబంధించిన వ్యక్తే కాదు. దేవుని ఆత్మ మనలో ఉండాలి. ఆ దేవుని ఆత్మను బట్టి ఇదిగో ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను. ఇతడు నా ప్రియ కుమారుడు, నా ఇష్టానుసారుడు, నాకు ఇష్టమైన వాడు. హానోకు దేవునికి ఇష్టడని సాక్ష్యం పొందాడట విశ్వాసమును బట్టి. ఈ సాక్ష్యం మనం కలిగి ఉండాలి, మనం పొందుకోవాలి ఆయన దగ్గర నుంచి అనుకుంటే ఆయనకి సంబంధించినవి మనలో ఉండి తీరాలి. ఆయన రూపం మనలో ఉండాలి, ఆయన ఆత్మ మనలో ఉండాలి, ఆయన గుణగణాలన్నీ మనలో జనించాలి. స్టెఫన్నీ రాళ్లతో కొట్టి చంపుతుంటే, మీ కాళ్ళు ఇరిగిపోను గాక, మీ చేతులు ఇరిగిపోను గాక, మీ గుణం తగులుగా అన్నాడా? మనమైతే ఎవరో వద్దు, వాళ్ళ ఆయనే ఒక దెబ్బ కొట్టాడు అనుకో, ఒరే నన్ను కొట్టడానికి నీకు చేతులు అట్టొచ్చాయిరా, పూటకు 10 సార్లు వండి పెడుతుంటే తిన్నావు కదరా, నీ పొట్ట పగలా, నీ కాళ్ళు ఇరగా, ఇంకా అంతంతలా మాటలంటే ఆయన పాపం గాంధీ తాత మనవడా చెప్పు? ఇంకేం చేస్తాడు? ఒక 4 కొడతాడు. మళ్ళా 4 కొడితే మరలా ఏంటి, మళ్ళీ స్టార్ట్ చేసి ఫీల్డింగ్ చేస్తారు. మళ్ళా నాకు ఎవరు లేరు అనుకున్నావంటరా, నేను ఇప్పుడు కనుక ఒక ఫోన్ చేస్తే లారీ నిండా దిగుతారా, నీ ఎముకలు ఇంచేస్తారా అంటివి. మరలా ఏం చేశాడు? కొట్టాడు 6. మళ్ళా ఎవరు వస్తారో తీసుకొని రాపో, ఎవడొస్తాడో నిలబడమను, ఎవడొస్తాడు రమ్మన్నాడు, కొడితే 6 పోయా బాలు. అంతటితో ఊరుకున్నావా?
పెళ్లి చేసుకునేటప్పుడు ఎంత కట్నం తీసుకున్నావురా, నేను కక్కిస్తాను రా నీ దగ్గర అంటే, ఓహో ఇది కుదిరేటట్లేదని కొడితే బౌండరీ దాటిపోయింది బాలు. మరి సఫర్ని రాళ్లతో కొడుతుంటే ఆ దెబ్బలు తిన్న ఆయన ఏమన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో. ఎక్కడన్నా మీ మాట, ఎక్కడున్నాము? గొల్గతా కొండ మీద యేసయ్య నోట విన్న మాట ఇప్పుడు ఎవరి నోట వింటున్నా? మరి చూడండి, ఆయనలో ఉన్నవి ఈయనలో కనబడుతున్నాయి చూడండి. మరి ఆయనలో ఉన్నాయి మనలో ఎతకాలి కదా. 6 నెలల నుంచి ఎతకుతున్నా కనబడట్లా ఒక్కటి కూడా. 8 నెలల నుంచి ఆయనకి సంబంధించిన ఏమైనా ఉన్నాయని ఎతకుతుంటే కోసంత కూడా కనబడట్లా. మరి ఎలాగ ఆయనకి ఇష్టడు అవుతావు, ఇష్టరాలు అవుతావు? ఆలోచించాలి. మనం దేవుని దగ్గర నుంచి మనం సాక్ష్యం పొందాలి. 3 వ్యక్తుల గురించి చెప్పాను. అబ్రహాం, సారీ దావీదు, 2 హేబేలు, హానోకు. ఇంకొక వ్యక్తిని గురించి ఒక 10 నిమిషాలు కాదు 5 నిమిషాలు ఉంది. 5 నిమిషాలు ఇంకొక మాట చెప్పి ముగించేస్తా. అదేంటంటే సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వాక్యం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎవరు అతను? ఎవరు చెప్పారు ఈ మాట? దేవుడు. నమ్మకమైన వాడు. దేవుని దగ్గర నుంచి ఆయన సాక్ష్యం పొందాడు. నా ఇల్లంతట్లో, దేనంతట్లో? ఆఫీసులో, వాళ్ళ సొంతూరులో, లేకపోతే సంఘంలో కాదు, నా ఇల్లంతటిలో. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయన ఇల్లు ఉంది, దేవుని ఇల్లు. ఎవరిల్లు? దేవుని ఇల్లు. ఈ దేవుని ఇల్లంతటిలో, ఇంటంతటిలో మోషే ఎవరంటే ఒక సభ్యుడు కాదు. మోషే ఒక నంబర్ కాదు. హోసన్న మందిరంలో ఒక నంబర్ నండి నేను చాలామంది చెప్తారు. మన ఎవరు ఒక ఆయన ఏమంటే మా వాళ్ళు వచ్చారు ఆ చర్చికి అంటే, మీ వాళ్ళు వచ్చారని నాకేట తెలుస్తుంది? మా సంఘంలో చాలామంది ఉన్నారు, వచ్చారు, వాక్యం విన్నారు, వెళ్ళారు, అంతే. వాళ్ళకి మాకేం సంబంధాలు ఉంటాయి? మాకెట్లా తెలుస్తుంది మీ వాళ్ళని? కాదండి మా వాళ్ళు వచ్చింది లేదు మీకు తెలియదు. మాకెట్లా తెలుస్తుంది నాయన? ఈ నంబర్ చాలామంది ఉన్నారు, ఈ హాల్లో ఉన్నారు, కింద హాల్లో ఉన్నారు. సభ్యులు చాలామంది ఉండొచ్చు, ఈ సంఘంలో నంబర్స్ చాలామంది ఉండొచ్చు, హోసన్నా మినిస్ట్రీస్ని ప్రేమించే వాళ్ళు చాలామంది ఉండొచ్చు, రమేష్ అన్నని ప్రేమించే వాళ్ళు చాలామంది ఉండొచ్చు, అభిమానించే వాళ్ళు చాలామంది ఉండొచ్చు. నేను కాదనట్లే. కానీ నమ్మకమైన వాళ్ళు ఎంతమంది? నర్సక్క వచ్చారా? ఎక్కడో ఉంటుంది, అదిగో అక్కడ కూర్చొని ఉంది. కూర్చోమ్మా. ఆమె దగ్గర ఒక ఆయన వెళ్ళి, నేను రమేష్ అన్నకి రైట్ హ్యాండ్, మరి లెఫ్ట్ హ్యాండ్ ఇవ్వడు రావా? మన సహోదరి ఆమె దగ్గరికే, నేను రమేష్ అన్నకి రైట్ హ్యాండ్, మీకు ఇల్లు కావాలని, ఇల్లు కొనుక్కోవాలని వెతుకుతున్నాడు తెలిసింది నాకు. ఒక ఇల్లు అర్జెంటుగా అమ్మేస్తున్నారు వాళ్ళు గుణదంలో, అర్థమైందా? మీరు ఇల్లు కొనుక్కోవాలని తిరుగుతున్నట్టుగా తెలిసింది. మీరు కనుక అడ్వాన్స్ ఇస్తే అర్జెంటుగా మీకు అది ఇప్పించేస్తాను అట్లా అని. పాప మా సహోదరి, ఆ ఫ్యామిలీ నన్ను బాగా ప్రేమించేవాళ్ళు, నా పేరు చెప్పగానే మురిసిపోయారు వాళ్ళు. ఓయమ్మ రమేష్ అన్నకి రైట్ హ్యాండ్ అంట ఈ అన్న అని. ఎందుకో ఆమె అసలు నాకు ఒకసారి ఇల్లు చూపిస్తే నేను చూస్తానన్నంటే తీసుకెళ్ళి గుణదలకి
దూరం నుంచి ఆ ఇల్లు చూపించేది, గదుగదుగదుగు ఆ ఇల్లే అని చెప్పాడట. అది ఎవడిదో ఇల్లుది. నిజం, ఎంత మోసాలో చూడండి. అది గదుగదుగు ఆ ఇల్లే అంటే ఆమెనిందంట, మరి ఇల్లు చూసేద్దాం. అయ్ చూడకూడదు మనం. ఆ ఇంట్లోకి వెళ్తే ఆ ఇల్లు అమ్మేస్తారని తెలిస్తే ఇప్పుడు అద్దెకున్న వాళ్ళు కొనేస్తారు ఆ ఇల్లు, ఎందుకంటే అంత చీప్గా వస్తుంది కనుక. ఏం కథలేడరా బాబా. చూడండి, ఇట్లాంటి వాడు కూడా ఉంటారా? ఆ ఇంట్లో ఒకరు అద్దెకున్నారు, వాళ్ళకి ఆ ఇల్లు అమ్మేస్తున్న సంగతి వాళ్ళకి తెలిస్తే వాళ్ళే కొనేసుకుంటారు ఇంత చీప్కి. ఎవరికి తెలియకూడదు. నాకు డబ్బులు ఇచ్చేయండి, అడ్వాన్స్ ఇచ్చేయండి, నేను ఆ సహోదరి ఆ బ్రదరు మిలిటరీలో ఉన్నాడు అన్న ఏడో ఉంటాడు. ఆయనకు ఫోన్ చేస్తే ఆయన అన్నాడట, అన్నకి చెప్పేవు అసలు విషయము. అన్నకి రైట్ హ్యాండ్ అంట. రైట్ హ్యాండ్ కాదు, లెఫ్ట్ హ్యాండ్ కాదు, ముందు అన్న దగ్గరికి వెళ్ళు అని చెప్తే పాప మా సహోదరి పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చి, అన్న మీ రైట్ హ్యాండ్ అంట అన్నట్టు. నా రైట్ హ్యాండ్ నా దగ్గరే ఉందే, నా రైట్ హ్యాండ్ ఎక్కడికి వెళ్తుంది? నాకు చెప్పి నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్దామా అంటే, ఈ రైట్ హ్యాండ్ కాదన్నా నీ రైట్ హ్యాండ్ అంట. నాకు ఎవడు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఎవడు లేడమ్మా, నేనే నీతో మాట్లాడుచున్నవాడు నేనే అంటే ఆమె కంగు తిని, కాదన్నా ఇట్లా ఉన్నాడు అట్లా ఉన్నాడు ఆనవాళ్ళు చెప్పింది. నాకెవరు లేదమ్మా. అప్పుడు జమ్ము చెట్టులో సాయంకాలం ఆరాధన జరిగేది. నేను అన్నాను, ఇది మోసం, నేను ఎవరికి చెప్పలేదు, ఎవరిని పంపించలేదు. అయినా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం నాకెందుకు తల్లా? ఈ వ్యాపారం చూసుకునేసరికి తల గొక్కుని చస్తున్నా. నేనెవరిని పంపించాను? నో, అలాంటివి ఏం జరగలేదు, తప్పిది అని చెప్పాను. అదేంటి జమ్ము చెట్టుకి వస్తాడు కదా, రాత్రికి వస్తే అక్కడికి వస్తాడన్నా అని చెప్పింది సహోదరి. అమ్మ అయితే నాకు చూపించు అతను ఎవరో అన్న. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కనబడితే అంతలో ఒడ్డు, ఇంకా రాలేదు అతను. నిజం, చూడండి మోసాలు ఎట్లా ఉన్నాయో చూడండి. ఇంక మళ్ళీ రాలా, అసలు కంటికి కనబడలా. మోసాలండి, తగాలండి. ఎన్ని విధాలుగా మోసాలు చేయాలనో అన్ని విధాలుగా. ఎవరన్నా మీ ఫోన్ నంబర్లు అడిగినా, ఇంకొకటి వగైరా మీ ఆచూకీ అడిగినా, ఎవరు అంత చొరవ తీసుకోవద్దు. నా మాట వినండి. వచ్చామా, ప్రార్థన చేసుకున్నామా, భక్తి చేసామా, ఆరాధన చేసామా, దేవుని వాక్యాన్ని విన్నామా, జీవితాన్ని సరి చేసుకున్నామా, పెట్టాబేడ సంఖలో పెట్టుకొని నాయన స్తోత్రం ప్రభువా అని చెప్పుకొని ప్రార్థన చేయించుకోవాలనుకుంటే ప్రార్థన చేసుకుని వెళ్ళడమే. ఎందుకంటే తెల్లగా ఉన్నాయన్ని పాలేమి కాదు. జిల్లేడు పాలు కూడా తెల్లగానే ఉంటాయి. కొంప ముంచేస్తాయి. అర్థమవుతుందా? మాకు ఒక అబ్బాయి తెలుసు, మీ అమ్మాయికి సరిగ్గా సెట్ అయిపోతాడు. అయ్యా నువ్వు సెట్ చేయొద్దులే అయ్యా, దేవుడు సెట్ చేస్తాడు. సాతానుగాడు వంచన చేస్తాడు. సాతానుగాడు పలు విధాలుగా చెడ్డ పేరు తీసుకొని రావాలని వాడు కంకణం కట్టుకుని తిరుగుతాడు. సైతరుగాడు, సుప్రాతుడు, కర్రి మొఖముడు. నేనేమి పెద్ద తెల్లగా ఉన్నట్టు? నేను నా దేవుని స్వరూపం అండి బాబు. నవ్వుతారేంటి? హల్లెలూయా. నమ్మకత్వం, నంబర్లు ఉండొచ్చు, ఇంతమంది అంతమంది. నేను చెప్పాను కదా, ఇలాంటి వాళ్ళు కూడా ఉండొచ్చు. ఇప్పుడు అందరూ భక్తి చేయడానికి వస్తే మీరు వెళ్ళేటప్పుడు మీ చెప్పులు ఉన్నట్లే కొన్ని ఆ ఈవిడ తీసుకెళ్ళినట్టు. ఇప్పుడు మీరు వెళితే కొన్ని చెప్పులు ఉండవు, మీరేం కంగారు పడబాకండి. ఒకవేళ మీ చెప్పులు కనపడకపోతే దారిద్రం ఇంతటితో పోయింది నా శాపం అనుకోండి, అంతే. ఏదో అరాకొరలేండి. నేను అనేది ఏంటంటే వాటి కోసం వచ్చినోడు కూడా వచ్చినట్టే. మీకు ఇంకొక మర్మం చెప్పనవుద్దా? సంఘం అంటే 3 గ్రూపులు ఉంటారండి. నోట్ చేసుకోండి, మీకు గుర్తుపెట్టుకోండి. 3 గ్రూపులు ఉంటారండి. పరిశుద్ధపరచబడిన వాళ్ళు ఉంటారు, పరిశుద్ధపరచబడుతూ ఉన్న వాళ్ళు ఉంటారు, పరిశుద్ధపరచబడాలని వచ్చిన వాళ్ళు ఉంటారు. పరిశుద్ధపరచబడిన వాళ్ళు ఉంటారు, పరిశుద్ధపరచబడుతూ ఉన్న వాళ్ళు ఉంటారు. పరిశుద్ధపరచబడాలి, ఏదో వెళ్దాం, వాక్యం విందాం, అక్కడికి వెళ్తే మేలు జరుగుతుందంట, అక్కడికి వెళ్తే మనసు మారుతుందంట, అక్కడికి వెళ్తే అద్భుతం జరుగుతుందంట అని ఆశతో వచ్చిన వాళ్ళు కూడా ఇంకా మారాలని ఆశ వచ్చి ఒక్కొక్కటి మార్పు చెందుతున్న వాళ్ళు ఉన్నారు. అన్ని వదులుకొని మార్పు చెందిన పవిత్రమైన మనసు కలిగిన వాళ్ళు ఉన్నారు.
అన్నప్పుడు మనం ఈ 3 కేటగిరీల వైజ్గా చూడాలే కానీ అందరు పరిశుద్ధులు అనుకోకూడదు. అర్థమైందా? మోషే దేవుని ఇల్లంతటిలో ఎలాంటి వాడు? ఏదో తాత్కాలికమైన ఒక విశ్వాసం కాదు. ఆదివారం వచ్చి కాసేపు కూర్చుని వెళ్ళిపోయేవాడు కాదు, లేకపోతే ఏదో ప్రజెంట్ చేసుకుని వెళ్ళేవాడు కాదు. ఆ దేవుని ఇల్లు అంతటిలో నమ్మకమైన వ్యక్తి. ఆ నమ్మకం అతనికి సాక్ష్యాన్ని తీసుకుని వచ్చి పెట్టింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఇంట్లో నమ్మకం అంటే ఏంటి? దేవుని ఇంట్లో ఉన్న కార్యకలాపాలన్నింటిలో నీ సిన్సియారిటీ కనబడాలి. ఆమేన్. మన మందిరం మాకు సహోదరుడు వస్తాను, పేరు చెప్పను నేను, బాగోదు, ఆయన కూడా ఇష్టపడాడు. మందిరంలో ఏదన్నా కార్యం జరుగుతుందంటే నేను నా అవసరాలను బట్టి మాట్లాడట్లేదండి. దేవుని కృపను బట్టి దేవుడు నాకు అన్ని సమృద్ధిగా ఇచ్చాడు. విలువైన ఆత్మలైన మిమ్మల్ని సమృద్ధిగా ఇచ్చాడు. ఆర్థికంగా నాకు కావలసిన సమస్తం సమృద్ధిగా ఇచ్చాడు. నాకేమి డోకలేదు. నేనేదో అవసరం బట్టి మాట్లాడుతున్నాను అనుకోవద్దు. నా స్వార్థం కొరకు నేను మాట్లాడాల్సిన అవసరం కూడా నాకు లేదు. నాకేం పెద్దగా అవసరం లేదు, ఎందుకంటే నాకు అన్నీ ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చాయి అన్నీ? మీరు ఇచ్చినాయే. మీరన్నా ఇచ్చి ఉంటారు, లేదంటే సంస్థాన్ని ఇచ్చి ఉంటారు, అంతే. అంతకుమించి ఎగుడిస్తారేంటి నాకు? కనీసం నేను వేసుకునే చెప్పులు ఉన్నాయి కదా, ఆ చెప్పులు ఉన్నాయే, ఆ చెప్పులు పాతగిలినా కూడా చూడలేని విలువైన ఆత్మల్ని దేవుడు నాకు ఇచ్చాడు. మనోళ్ళు తీసుకుని వస్తూ ఉంటారు, అయ్యి బాబా ఉన్నాయి బాబా అంటే వేసుకో అన్న. చెప్పుల దగ్గర నుంచి, బట్టల దగ్గర నుంచి, తినే తిండి దగ్గర నుంచి నాకేంటి తక్కువ? మీరు అంతుంటే నాకేం కొదువు లేదు. అబ్బో, నేనైతే కొన్ని సందర్భాల్లో ఏంటి ప్రభా వీళ్ళు చూపించే ప్రేమ ఏంటి నాయన అనిపిస్తుంది నాకు. దేవుడు నాకు అలాంటి విశ్వాసుల్ని, విలువైన ఆత్మల్ని, ముత్యం లాంటి బిడ్డల్ని దేవుడు నాకు ఇచ్చాడు. దాంట్లో నాకు ఏ డోకలేదంతే. నాకు ఒక్కోసారి ఎంత సంతోషం అనిపిస్తుందో కళ్ళమట్టి నీళ్ళు కూడా వస్తాయి. ఇంత ప్రేమ చూపిస్తున్నారు ప్రభువా వీళ్ళు, ఇంత ప్రేమను వీళ్ళ గుండెల్లో పెట్టావు నాయనా, వీళ్ళ ప్రేమకి మరి నేను తగిన వాడినేనా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అవునండి, వాళ్ళు చేసే పని కానీ, పరిచర్య కానీ, వాళ్ళు ఇచ్చే ఆతిథ్యం కానీ, వాళ్ళ నా మీద చూపే మమకారం కానీ. అవును, ఒకరోజు నేను మీటింగ్కి వెళ్తా ఉన్నాను, వర్షం వస్తూ ఉంది, భయంకరమైన వర్షం. నేను మీటింగ్కి వెళ్తా అనుకుంటున్నాను, అక్కడి నుంచి ఎట్లా వెళ్ళాలి నాకు తెలియదే, ఎట్లబ్బా అనుకుంటే మీరు నమ్మండి, అంత వర్షంలో గడగడ ఉడుకుతూ తడుస్తూ మన సహోదరుడు, పేరు ఎందుకులేండి, నిల్చోని ఉన్నాడు ఆ రోడ్డు మార్జిన్లో. నేను ఎందుకో వెళ్తా, వైఫర్ ఆడుతూ ఉంది కారుకి. ఆ వైఫర్ నుంచి ట్రక్ని చూస్తే నేను ఆ షేప్ గుర్తుపట్టారే, మనోడే కదా అని కారు స్లో చేసి చూస్తే మనోడే తడిచిపోతున్నాడు, గడగడ. వెంటనే నేను డోర్ దింపడానికి, గ్లాస్ దింపడానికి కూడా వర్షం, కానీ మనోడు కదా, మన సహోదరుడు గ్లాస్ దింపి వస్తే తడిస్తే అంటే, ఏ తమ్ముడా ఏంటి ఇక్కడ ఉన్నావు అంటే, మీ కొరకేనన్నా అన్నాడు. మరి నా కొరకు నువ్వు ఉండడం ఏంటి అంటే, ఫోన్ చేశాను మందిరానికి, మీరు బయలుదేరని తెలిసింది, మీకు దారి తెలియదు కదా, తప్పిపోతారేమోనని నాకు అనిపించింది. నా రక్తాన్ని పోల్చుకొని పుట్టిన నా తమ్ముడు కూడా చేయలేడు కదా అట్లాగా. నాకు కళ్ళల్లో నీతి కాదు తమ్ముడా, మరి ఫోన్ చేయొచ్చు కదంటే, ఫోన్ చేశానన్నా మీ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది, మరలా మీరు దాటి వెళ్ళిపోతే ఇబ్బంది పడతారని. నువ్వు ముందు కారులో ఎక్కువ లోపలికి ఎక్కువ అన్నాను. ఆ తడిబట్టలతో ఉన్నాను. ఎక్కడ నీవు ముఖ్యమా నాకు కారు ముఖ్యమా? విలువైన ముత్యం నువ్వు. కారు తడితే, ఎంటి సీట్లు తడితే ఎక్క లోపలికి ఎక్కువ అన్న, పర్లేదన్నా నేను వచ్చేస్తా, ఎక్క లోపలికి ఎక్క కూర్చో, ఏమిచ్చి నేను రుణం తీర్చుకోగలుగుతాను. కనీసం నేను తప్పిపోతానేమోనని ఆడు తన శరీరాన్ని కూడా పట్టించుకోలేదు. ఇలా చెప్తే చాలా ఉన్నాయి. కరోనా టైంలో అయితే ఎవడు ఇంట్లో వాడు ఫిక్స్ అయిపోయారు,
నేను ఎప్పుడు కృతజ్ఞుడిని, ఇప్పుడు కూడా నేను తలుచుకొని నేను ప్రభుని స్తుతిస్తాను. మాది ఒక క్యాంపస్, మాది ఒక లోకం, ఇదొక గవర్నమెంటు, ఇదొక లోకం. ఉదయాన్నే లేచి అట్లా గదిలోంచి బయటకు రాగానే ఈ పక్క డోరు, ఆ పక్క డోర్ ఉంది కదా, డోర్ అంటే గేట్లు, ఆ గేట్లకి పాలిథిన్ కవర్లు వేలాడుతుండేవి. ఎందుకు చూసి రాకుండా పంపిస్తే ఒక కవర్లో బెండకాయలు, ఒక కవర్లో చిక్కుడుకాయలు, ఒక కవర్లో కాయగూరలు, ఒక కవర్లో పాల ప్యాకెట్లు. మనవాళ్ళే తీసుకుని వచ్చి అక్కడ తగిలిచ్చేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఎవరు చూసుకుంటారు చెప్పండి? ఇట్లా ఎంత రుణపడి ఉన్నాము చెప్పండి. ఇవి మాటలతో చెప్పుకుంటే కాదు, లేకపోతే సానుభూతి కొరకు చెప్పినట్లుగా ఉంటుంది. అది గుండెల్లో దాచుకొని ఈ ప్రేమకు నేను ఏం చేయగలను అని నా క్రియారూపకంగా నేను చేయాలనే కానీ మాటలతో చెప్పుకోకూడదు. మాటలతో చెప్తే ఏముంది, నన్ను మెచ్చుకుంటారు, సానుభూతి కలుగుతుంది. నాకు ఇష్టం లేదు అట్లాగా. మీరు చూపిన ప్రేమ నా గుండెల్లో ఉంది. ఆ ప్రేమను పొందుకుని నేను మీకు ఏం చేయగలను అనేది నా తుది శ్వాస విడిచేంత వరకు మీ కొరకు నేను రుణపడి నీకు చేయాల్సింది చేసి పెడతాను, చేస్తాను కూడా. ఏది ఉండండి ఏంటండి, మన ఆత్మీయ తండ్రి దైవజనులు లేసన్న గారు ఉన్నారే, ఆయన ఎప్పుడు అంటుండేవాడు, ఈ విజయవాడ వాళ్ళు నా సేవ ప్రారంభంలో నాకు సహాయం చేసిన చేతులు అయ్యి నేను సత్యలోపు వాళ్ళకి మేలు చేసి వెళ్ళాలని ఇంత పెద్ద మందిని కట్టాడు. మరి నేను అంటాను, ఆ స్థానానికి నేను వచ్చాను, మీ ప్రేమను పొందుకుంటున్నాను కదా. మరి మీ ప్రేమను పొందుకొని నేను ఏదో మాటలతో 4 మాటలు చెప్పి అబ్బా 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 అనడం నాకు ఇష్టం లేదు. అది నాకు సంతోషం కాదు. నా గుండెల్లో మీ ప్రేమ ఉంది. ఎవరెవరు నన్ను ఎంత ప్రేమించారు, ఎంతమంది ఎవరెవరు నన్ను గుండెల్లో పెట్టుకున్నారు, ఎవరెవరు నన్ను తమ బిడ్డలాగా ప్రేమించారో, ఎవరెవరు వాళ్ళ కుటుంబ సభ్యుడిగా నన్ను ఎంచి, అవునండి, వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు జరుగుతుంటే వాళ్ళ పిల్లలకి, వాళ్ళ బిడ్డలకి, వాళ్ళ బట్టలు తీసుకుంటూ నాకు వాళ్ళతో కూడా బట్టలు కొని పెట్టిన కుటుంబం నాకు తెలుసు. వాళ్ళ ఇంట్లో ఏదైనా చేసుకుంటే ఇప్పటికీ కూడా నేను వాళ్ళని ఏదో మెచ్చుకుంటున్నానని కాదండి, నా గుండెల్లో ఉన్నారండి. ఇప్పటికీ వాళ్ళ ఇంట్లో ఏదైనా చేసుకుంటే నా ప్యాక్ నాకు వచ్చేస్తుంది, నా క్యారియర్ నాకు వచ్చేస్తుంది. నేను తిన్నానా తినలే తర్వాత సంగతి, నా ప్యాక్ నాకు వచ్చేస్తుంది. వాళ్ళ కుటుంబ సభ్యుల్లో నేను ఒకడిని. మరి నేను ఎలా వాళ్ళ రుణం తీర్చుకోగలను? నేను చేయగలిగిన సహాయం ఒకటే, నా దేవుని సన్నిధిలో చేతులు ఎత్తినప్పుడల్లా ఆ కుటుంబాలని దేవుని సన్నిధిలో పెడతాను. నాయనా, నన్ను ఎంత ప్రేమిస్తున్నారే, ఆ కుటుంబానికి మేలు చేయవా. ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయిలేండి. మోషే దేవుని ఇల్లంతటిలో స్తోత్రం కలుగుగాక, స్తోత్రం కలుగుగాక, స్తోత్రం కలుగుగాక. ఒకసారి నేను మీటింగ్కి వెళ్తా టైం అయిపోయిందని వెళ్ళిపోయా. ఊరికే సందర్భం వచ్చిందని నా గుండెల్లో పోవు ఇవన్నీ నిలిచిపోయినాయి. మీటింగ్కి వెళ్తా నేను టైం అయిపోయిందని వెళ్ళిపోయా. మన సహోదరులు ఇద్దరు ఫోన్ చేసుకుని బలి తిట్టుకున్నారంట. వాళ్ళిద్దరు ఎందుకు తిట్టుకున్నారంటే, నువ్వు వెళ్తున్నావని చెప్పి నేను ఫోన్ చేయలా. మరి అన్న దూరం వెళ్తున్నాడు కదా, కనీసం నువ్వు వెళ్ళట్లేదని నాతోనే చెప్పచ్చు కదా, నేనన్న పని ముగుసుకుని వెళ్ళేవాడు కదా. ఒక్కడిని ఎందుకు పంపించారు అక్కడికి? నాకు తెలిసిన తర్వాత నేను నిజం దేవుని సన్నిధిలో చెప్తున్నాను, చాలా నేను కృతజ్ఞతతో ఆనంద బాష్పాలు రాల్చాను. వాళ్ళిద్దరూ ఫోన్లు తిట్టుకున్నారు అని తెలిసింది నాకు. ఏమంటే, ఈయన వస్తాడు నాతో కూడా తోడని ఈయన అనుకున్నాడు. ఈయన పనుండి రాలా, ఈయన రాలా, నేను టైం అయిపోయిందని వెళ్ళిపోయా. ఈయనకి ఫోన్ చేసి, అంత దూరం అన్న వెళ్తున్నాడు కదా, ఎవరో ఒకరు ఉండాలి కదా మనం, నేను మీ తమ్ముడినా, నీ కడుపును పుట్టిన బిడ్డనా, బిడ్డ కంటే ఘనం, నా తోబుట్టు కంటే ఉన్నతం, అంత ప్రేమించి బిడ్డలు నాకు ఇచ్చాడండి ఆయన. నేను తిరిగి యనమల కుదురు వచ్చేంత వరకండి డ్రైవర్కి ఫోన్ చేస్తూనే ఉన్నాడు. ఎక్కడ దాకా వచ్చారు?
అన్న భోంచేశాడా? ఎక్కడ దాకా వచ్చారు? రూట్ బాగుందా? అవునండి. నేను మాటలతో చెప్పట్లే, నా గుండెల్లో కృతజ్ఞత ఎందుకో సందర్భం వచ్చింది కూడా చెప్తున్నాను అంతే. ఒక సేవకునిగా నేను ఎలాగ వాళ్ళ రుణం తీర్చుకోకుండా ఉంటాను? ఎలా వాళ్ళ గురించి నేను ప్రార్థించకుండా ఉంటాను? ఎలా దేవుని సన్నిధిలో వాళ్ళని హెచ్చించకుండా ఉంటాను? మీరు చెప్పండి. అట్లని చెప్పి నేను తీసుకుని వచ్చి వేదిక ఎక్కించట్లే వాళ్ళని. వేదిక ఎక్కించడానికి కాదు వాళ్ళు నన్ను ప్రేమించేది. దేవుని ఇల్లంతటిలో వాళ్ళు నమ్మకస్తులు. తగు ప్రతిఫలాన్ని నా దేవుడు వారికి అనుగ్రహించుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మోసే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఉందా నీకు అలాంటి సాక్ష్యం? లేకపోతే ఒక తాత్కాలికమైన విశ్వాసగా వచ్చి ఏదో చేతులు దులుపుకొని 4 రూపాయలు కానికేసి నా కర్తవ్యాన్ని ముగించుకుని నన్ను వెళ్ళిపోతున్నావా? మోసే వంటి సాక్ష్యం నీకుందా? ఏంటి నా కర్తవ్యం ఏంటి? నా గురుతర బాధ్యత ఏంటి? ఈ ఇంటికి నేనేం చెయ్యాలి? ఈ ఇంటికి నేనేం చెయ్యాలి? వింటున్నారండి? అసలు ఈ సబ్జెక్ట్ అంతా ఇదంతా ఎందుకు చెప్పినా తెలుసా? నాకు మన సహోదరుడు ఉన్నాడు. మందిరంలో ఏ పని జరగాలన్నా మొట్టమొదట ఒక కవర్ వచ్చేస్తుంది నాకు. నేనేమైతే చెప్పాను, అన్న ఇదిగో మీరు అనౌన్స్ చేశారు కదా, దానికి నా కానుక. ఆయనకి ఏం సంబంధం? మందిరంలో ఏ పని జరుగుతున్నా ఆయనే చూస్తాడు. ఫలానా దానికి ఇదిగో ఇది కానుక, ఫలానా దానికి ఇది కానుక. ఆటికి ఈయనకేం సంబంధం? వచ్చాడా కానుకేసి ప్రార్థన చేసుకున్నాడు, వెళ్ళిపోకూడదు. నా ఇంటి మీద, నా దేవుని ఇంటి మీద నాకున్న బాధ్యత. ఆమేన్, హల్లెలూయా. మేము గోరంట్లలో లేమల్లిలో ట్రైనింగ్ చేసేటప్పుడు ఆ లేమల్లి విశ్వాసులు అండి, లేమల్లి విశ్వాసులు. మేము ఉదయం 8 గంటలకు టిఫిన్ పెట్టేవాళ్ళు. 8 గంటలకు టిఫిన్, మళ్ళీ 2 గంటలకు భోజనం. 8 గంటలకు టిఫిన్ చేసి కూర్చుంటే మళ్ళీ 2 గంటలకే లేచేది. మా ట్రైనింగ్ అది. సంపక తిన్నారు. ఒక పాస్టర్ గారు చెప్పి ఆయన వెళ్ళిపోతే వెనకే రూము లేమల్లి ఇప్పుడు కూడా. ఆ రూమ్లో ఉంటాడు ఇంకొక ఆయన. ఈనాడు భోగాన్ ఆయన వస్తాడు. ఏది మొదటి హరిశ్చంద్రుడు భోగాన్, 2వ హరిశ్చంద్రుడు వచ్చినట్టు ఇంకా ఆయన స్టార్ట్ చేస్తాడు. ఇక ఆయన పోతే మరలా ఇంక 3 ఆయన రెడీగా ఉంటాడు. 2 గంటలకి లేచి కాళ్ళు పట్టకపోయాయి, లేయాలన్నా కూడా కుదరదు, అట్లా ఉండేది. ఇంకా లేచి వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి భోజనం చేస్తే మళ్ళా 3 గంటలకి 3:30కి మళ్ళీ కూర్చోబెట్టేవాళ్ళు. రాత్రి 10 అయ్యేది. అలాగ ఉన్న ఆ లేమల్లి విశ్వాసులు ఓరే నాయన టిన్నులు డబ్బాలు చేసుకొని వచ్చేవాళ్ళు మాకు. ఏంటి? చక్రాలన్నీ, అరిసెలన్నీ, కజ్జికాయలన్నీ, మరలా జామకాయలన్నీ, ఏది పడితే అక్కడ ఒక అరుగులాగా ఉంటుంది. ఆ అరుగు మీద లాటు పోసేసేవాళ్ళు. మాకేమి తినే టైం లేదు. ఇక అన్న అయితే ఆదివారం రోజు అనౌన్స్ చేశాడు, ఏమని? మీరు ప్రేమతో తీసుకుని వస్తున్నారు, మరి తినే టైం పిల్లలకి లేదు, తెచ్చేటప్పుడు కొంచెం ఆలోచించి 4 రోజులు ఉండేటట్టు దాండే, మరి మరుసటి రోజుకి పాడైపోయి తావద్దు. వాళ్ళ కర్తవ్యం అది, వాళ్ళ బాధ్యత అది. నా దేవుని ఇంట్లో ఒక కార్యం జరుగుతుందంటే దానికి నా కర్తవ్యం ఏంటి? నా బాధ్యత ఏంటి? నేనేం చేయాలి? నా దేవుని ఇంట్లో నేను నమ్మకస్తుడిగా ఉండాలంటే నా నమ్మకత్వాన్ని నేను రుజువుపరుచుకోవాలి. ఆ బాధ్యతది. దేవుడు సాక్ష్యం చెప్పాడంటే మోషని బట్టి ఏంటి? స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి 10 గంటలకు అయిపోతే, భోజనాలు అయిపోతే ఇంకా మాకు విడి టైంలో పెడితే తినే టైం మాకు లేదని ఏం చేసేవాళ్ళు తెలుసా? భోజనంలోనే పెట్టేవాళ్ళు. ఏంటి? వాళ్ళు తెచ్చినాయి అన్ని చక్రాలు, 2-3 అరిసెలు, లడ్లు, రవ్వ లడ్లు. భోజనం తినాలా, ఇది తినాలా, ఏం తింటే తిను అని పెట్టేవాళ్ళు. టైం లేదు. అలాగా పోషించిన సంఘాలు ఉన్నాయి, అలాగా బాధ్యత కలిగిన వ్యక్తులు ఉన్నారు.
అలాంటి బాధ్యత కలిగిన వ్యక్తుల గురించి దేవుడు సాక్ష్యం చెప్తాడు. నా ఇల్లంతట్లో, అందరు చెప్పండి, ఎలాంటి వాడు? టచ్ మీ నాట్ కాదు, నమ్మకమైన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి వాళ్ళు తినే ప్రతి ముద్దలో నా జ్ఞాపకాలు ఉంటాయేమో వాళ్ళకి అనిపిస్తుందండి. వాళ్ళు తినే ప్రతి ముద్దలో నన్ను జ్ఞాపకం చేసుకుంటారేమో అనిపిస్తుందండి. వాళ్ళకున్న బాధ్యత, వాళ్ళకున్న భారం, వాళ్ళకున్న మనస్సు, వాళ్ళకున్న ఆ విశాలమైన హృదయం దేవుని ఇంటి మీద మనకు ఉండాలి. అది ఒక సాక్ష్యం. విశ్వాసనో అని చెప్పి క్రియలు లేని విశ్వాసం ఉండకూడదు. విశ్వాసనో అని చెప్పి బోర్డు కట్టుకుని తిరిగితే కుదరదు. తగిన క్రియలు ఉండాలి. హల్లెలూయా. నేను మీకు 4 వ్యక్తులు జ్ఞాపకం చేశాను. దావీదు, హేబేలు, హానోకు, మోషే. వీరంతా సాక్ష్యాన్ని పొందారంట. అలాంటి సాక్ష్యం దేవుని దగ్గర నుంచి మనందరికీ ఉండాలి. దానిని బట్టియే మన పితరులు, పెద్దలు విశ్వాసమును బట్టి వాళ్ళు సాక్ష్యమును పొందారు. మనమంతా విశ్వాసమా కాదా? విశ్వాసమును కాపాడుకోనుచు విజయుడైన యేసుని ముఖమును చూచుచు విశ్వాసమును కాపాడుకోనుచు విజయుడైన యేసుని ముఖమును చూచుచు విలువైన కిరీటము పొందెదా నిశ్చయము. విలువైన కిరీటము పొందెదా నిశ్చయము. ఆనందమే ప్రభు యేసుని స్తుతించునా. ఆత్మానంద గీతములు పాడెదా. ఆనందమే. మనంత విశ్వాసమా కాదా? చెప్పండి. డౌటా? అందరు మీలో కొంతమంది చెప్పట్లే. నాకు కనబడుతున్నాయి, నాకు కళ్ళు బాగానే ఉన్నాయి, ఇంకా మస్క రాలా. కొంతమంది చెప్పట్లే. మరి మీ విశ్వాసం నాకు అర్థం కావట్లే. అందరు చెప్పండి. మీ దగ్గర విశ్వాసం ఉందా? దేనికి వాడుతున్నారు మరి? మీ అక్కర్ల కొరక, మీ అవసరతల కొరక, లేక ఈ విశ్వాసమును బట్టి సాక్షి కొరక? మోకరించండి. ప్రార్థన. అందరూ మోకరించండి. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు. ఈ ఉదయకాల ఆరాధనను ఇంతవరకు ఆశీర్వాదకరంగా జరిగించి మీ సన్నిధిలో మిమ్మల్ని మనోపూర్వకంగా స్తుతించి, ఆరాధించి, పాడి పొగడటానికి మీరు ఇచ్చిన కృప కొరకు, ధన్యత కొరకు ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. వాక్యము ద్వారా మీరు మాతో మీరు మాట్లాడారు. మా పితరులు, పెద్దలు విశ్వాసమును బట్టి సాక్ష్యం పొందారని, అలాగే మేము కూడా విశ్వాసమును బట్టి సాక్ష్యం పొందాలని మీరు మాట్లాడినందుకే నీకు స్తోత్రం. దావీదు వలె నీ హృదయానుసారులముగా, నీ ఉద్దేశానుసారులము అని సాక్ష్యం పొందటానికి కృప చూపించండి. మీ హృదయములో, మీ ఉద్దేశములో ఉన్నవన్నీ మేము గ్రహించి ఆ ప్రకారంగా నడుచుకోవడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. హేబేలు వలె అర్పణ విషయములో నీతిమంతులమని సాక్ష్యం పొందడానికి కృప చూపించండి. శ్రేష్టమైన అర్పణ, హృదయపూర్వకమైనటువంటి అర్పణ ద్వారా మేము నీతిమంతులమని మీ సన్నిధిలో సాక్ష్యం పొందగలిగే కృపను మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. హానోకు వలె నీకు ఇష్టలము అని సాక్ష్యం పొందడానికి కృప చూపించండి. అవునయ్యా, లోకస్తులకు మేము ఇష్టలముగా కాదు, మీకు మేము ఇష్టలము అని సాక్ష్యం పొందగలిగేటట్లు
మీతో నడవగలిగేటట్లు, మీ అడుగుల్లో మేము అడుగులు వేయగలిగేటట్లుగా అంటే భాగ్యం మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. మోషే వలె మీ ఇల్లంతట్లో నమ్మకమైన వారమని సాక్ష్యం పొందటానికి కృప దయచేయండి. యథార్థవంతులముగాను నమ్మకస్తులముగాను మీరు మాకు ఇచ్చిన పనంతట్లో నమ్మకంగా బ్రతకగలిగే కృపను మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. చేరి వచ్చిన బిడ్డలందరూ మేమందరం కూడా మాకు కలిగిన విశ్వాసాన్ని బట్టి ఈ విధమైన సాక్ష్యాన్ని పొంది మీ సన్నిధిలో ప్రభువా నాయనా తండ్రి సాక్షులముగా జీవించగలిగే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ ఆరాధనకి చేరి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి మీ సన్నిధిలోని మేళ్ళు చేత తృప్తిపరిచి శరీరమును కావలసిన ఆరోగ్యాన్ని ప్రసాదించి మానసిక నెమ్మదిని ప్రసాదించి ఆధ్యాత్మిక అభివృద్ధిని కలుగు చేసి ఈ వారమంతయు మీ కృప కాపుదల్లో దాచి భద్రపరచమని ప్రార్థిస్తున్నాను. సేవకుడిని ఇంతవరకు మీరు బలపరిచి వాడుకున్నందుకు స్తోత్రం. ఇంకా ఉన్నతమైన కృపను ఆరోగ్యమును మీరు అనుగ్రహించమని, ఈ వారం జరగబోతున్న కూడికలన్నింటిలో ప్రయాణాల్లో భద్రతను అనుగ్రహించి మీ చేతిలో సాధనంగా వాడుకోమని, మీ నిత్య రాకడకు రాజ్యానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని నజరేయుడని యేసు నామం అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనందుల అన్యోన్యమైన సహవాసం, సన్నిధి సముఖం ఈ ఆరాధనలో పాలు పొందిన ఒక్కొక్కరికి, లైవ్ ద్వారా ఈ మాటలు వినిన వారికి, సకల కోటి పరిశుద్ధులకును సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.